Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు ఉపసంహారప్రాయమైనటువంటి ఒక శిఖరాయమానమైనటువంటి సదస్సు. ఈ సప్తాహములకు ఇవాళ ఒక శిఖర సదస్సు, ఒక విధముగా విజయోత్సవం. శిఖరము అన్నా విజయము అన్నా ఒకటే. ఇటువంటి విజయ సదస్సుకు ఇవాళ ఉదయాన్నే మీరు 6 గంటల నుంచి ఉండవచ్చు. ఇక్కడ 6-6:30 నుంచే. సరే, ఇప్పుడు ఊరికే ఉపసంహారప్రాయంగా ఒక అరగంట మనందరము మాట్లాడుకోవటం లాంటిదే ఇవాళ. అయితే ఏదైనా కొన్ని గొప్ప పనులు సంకల్పించినప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఆ కార్యక్రమానికి సంబంధించి ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా ప్రారంభించిన సంకల్పించిన పని నిర్విఘ్నంగా విజయోత్సవం జరిగేదాకా జరుపుకోవటము ఉత్తముల లక్షణం. ఉత్తములు ఏ కార్యక్రమమైనా సంకల్పించిన తర్వాత అది విజయ దశకు చేరుకునేదాకా అవిశ్రాంతముగా ఏ విధమైనటువంటి అందులో శ్రమలు ఉండవచ్చును, కానీ ప్రతి శ్రమను విఘ్నై ముహుర్ముహుర్ అభిధన్యమానాః ప్రారబ్ధం ఉత్తమగుణాః న పరిత్యజంతి అన్నారు. విఘ్నముల చేత పదే పదే అవరోధము చేయబడినప్పటికీ కూడా ఉత్తములు ప్రారంభించిన పనిని వదిలిపెట్టారు. విజయ శిఖరము చేరేదాకా దాన్ని తీసుకువెళతారు. ఇది అన్ని యజ్ఞములే. జ్ఞాన యజ్ఞము అంటారు ఇటువంటి కార్యక్రమాన్ని. ఇటువంటి జ్ఞాన యజ్ఞము జ్ఞానయజ్ఞోస్మి అన్నాడు భగవంతుడు. యజ్ఞములలోకెల్లా గొప్ప యజ్ఞం ఏమిటి అంటే జ్ఞాన యజ్ఞము అన్నాడు. అంటే జ్ఞానము వినిమయం చేసుకోవటం. గురు శిష్యులు లేదా ఒకరికొకరు ఇటువంటి ఒక జ్ఞానమును ప్రసారము చేసుకోవటం, ఇది ఉత్తమోత్తమ యజ్ఞము అన్నాడు. ఈ యజ్ఞంలో ఏదైనా యజ్ఞము అంటే 4 ఉండాలి ఎప్పుడు కూడా. అధ్వర్యువు, హోత, ఉద్గాత. ఈ 3ంటికి ముందే బ్రహ్మ. అధ్వర్యువు, బ్రహ్మ, హోత, ఉద్గాత 4. ఈ అధ్వర్యువు ఆధ్వర్యవం అంటాం. మామూలుగా వాళ్ళ ఆధ్వర్యంలో అంటుంటారు, అదే ఆధ్వర్యవం అనాలి శబ్దం. అధ్వర్యు శబ్దం మీద వృద్ధి వస్తే ఆధ్వర్యవం అవుతుంది తద్భావంలో. కాబట్టి ఆధ్వర్యవము, మొట్టమొదట ఆధ్వర్యవము వహించే వ్యక్తి ఒకరు ఉంటారు. తర్వాత ఆ ఆధ్వర్యుడికి కూడా మార్గం చూపించే బ్రహ్మ ఉంటాడు. తర్వాత హోత, యజ్ఞంలో హవిస్సులు వేసే వ్యక్తి. ఆ హవిస్సుకు తగిన మంత్రం చెప్పే ఉద్గాత ఉంటారు. నాదేమో ఉద్గాత్రు ధర్మం అంటే అందరూ పై ముగ్గురు చేస్తూ ఉంటే 4 మాటలు చెప్పడం కాబట్టి ఉద్గాత్రు లక్షణం. ఉద్గాత కన్నా 3 ముందు ఉన్నారు. అసలు సంకల్పించినటువంటి బ్రహ్మ, సద్గురు అయినటువంటి మన రామలింగేశ్వర శర్మ గారి దంపతులు, వాళ్ళ సంకల్పము గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు అంత గొప్పవాడు. ఎందుకంటే వక్తా శ్రోతాశ దుర్లభ అన్నాడు. చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు అని అర్థం. కాలక్రమేణా ఏమవుతుందంటే మంచి మాట చెప్పేవాడు కూడా కరువే. సుభాషితం, ఈ సుభాషితం అన్నది చాలా గొప్పది ప్రపంచంలో. పృథివ్యాం 3 రత్నాని అని అన్నాడు. 3 రత్నాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్నాడు. జలం, అన్నం, సుభాషితం అన్నాడు. చూడండి, ఈ 3 రత్నములు ఏవయ్యా అంటే మొట్టమొదటిది జలము, ప్రాణాధారం. రెండవది అన్నము, ఆ ప్రాణమును నిలబెట్టేది, కొనసాగింపుగా నడిపేది అన్నము. మూడవది సుభాషితం అన్నారు. ఎంత గొప్ప స్థానం ఇచ్చారో చూడండి.
అంటే మంచి మాట. ఏదైనా సమయంలో నాయన ఈ పని చెయ్యి లేదా ఈ పని చెయ్యవద్దు, ఏది చెప్పినా కూడా విశేషమే, దానికి చాలా ప్రాధాన్యం ఉంది. అలా సమయానికి చెప్పేవాడు చెప్పాలి, వినేవాడు కూడా వినాలి. నాకు నిజంగా ఆ రోజుల్లో ఎవరు చెప్పలేదండి, ఎవరైనా ఒక మాట అంటే నిజంగా చేసుకునేవాడిని అనుకుంటారు. పాప నిజంగా ఆయనకి చెప్పదగిన వ్యక్తి ఎవరు లేదు. అది కూడా ఒక యోగం, అదృష్టం. ఒక మాట చెప్పగలిగిన వ్యక్తి అంటే పూర్వకాలంలో ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి ఇలా పెద్దవాళ్ళు సూక్తి ఏదైనా చెప్పేవాళ్ళు వాళ్ళ అనుభవంతో. అందుకనే బ్రాహ్మణులలో పెద్ద, బెస్తల్లో చిన్న అన్నాడు. అందువల్ల బ్రాహ్మణులలో పెద్ద అంటే జ్ఞానులలో ఇప్పుడు జ్ఞాన వృద్ధులు, వయస్సు చేత కాదు, జ్ఞానం వయస్సు చేత అయితే కూడా మంచిదే, అనుభవం. ఇప్పుడు సముద్రం దాటుతున్నాడు, సముద్రం దాటి వెళ్ళాలి, వెళ్ళేటువంటి ఆ హనుమంతుడికి తక్కిన వానరసేనకంతా కూడా సుగ్రీవుడు చెప్పాడు దారి, ఎక్కడెక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి, ఎక్కడ అసౌకర్యాలు ఉంటాయి మార్గ మధ్యంలో అని భౌగోళికముగా అంటే జాగ్రఫికల్ గా ఆయనకి మొత్తం రామాయణం ఆ భాగం చదివితే మనకు అర్థమవుతుంది ఎంత జ్ఞానులు వాళ్ళు. ఇవాళ భూమండలం యొక్క సమగ్ర స్వరూపం చెప్పాడు, ఎక్కడ ఎవరుంటారు, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇటువంటివన్నీ ఎక్కడ ఛాయాగ్రాహ్యం ఉన్నది, ఇవన్నీ కూడా సుగ్రీవుడు అనటంలోనే అర్థం. వాడు మంచి గొంతు గలవాడు. మంచి గొంతు అంటే ఏదో శ్రావ్యమైన గొంతు అని కాదు, జ్ఞానం కలిగినటువంటి గొంతు. శ్రావ్యమైనది కూడా ఉంటే మంచిదే, జ్ఞానం బాగా ఉండి గొంతు బాగా లేకపోతే వినేవాళ్ళ కష్టంగా ఉంటుంది. శ్రవణీయము, రమణీయము, అనుసరణీయము కావాలి. అందువల్ల అన్ని విధాలు ఉంటే గొప్పది. అందుకని సుగ్రీవ అన్నారు, సుగ్రీవ ఆజ్ఞ అన్నారు. ఆయన ఆజ్ఞాపిస్తే అనులంఘనీయం, దాటడానికి వీలు లేదు, అటువంటి వాడు. అందువల్ల జలం, అన్నం, సుభాషితం ఈ 3 రత్నాలు అన్నాడు. రత్నాలు అంటే మరి మామూలు రత్నాలు ఉన్నాయి కదండి, వజ్రము, కెంపు, వైడూర్యము, పచ్చ, గోమేధికము, నీలము, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వీటి సంగతి ఏమిటి అంటే మూఢై పాషాణ ఖండేషు రత్న సంజ్ఞా విధీయతే అన్నాడు. కొంచెం అంత జ్ఞానం లేని వాళ్ళు 3 ఉన్నారు కదా లోకంలో, వాళ్ళందరూ వీటికి రాళ్లకు రత్నాలు అని పేరు పెట్టారండి. నిజానికి రత్నాలు ఈ 3 అన్నాడు. అంటే ఎంత గొప్ప స్థానం ఇచ్చారో చూడండి వారికి. అందువల్ల చెప్పే గురువు దొరకాలి, వినే శిష్యుడు దొరకాలి, దానిని అనుచరణతో నిర్వహించగల దక్షత కావాలి, అప్పుడు ఉదాహరణ ఉండాలి. ఇన్ని ఒక యజ్ఞం జరగాలి అంటే ఈ 4 అత్యంత ప్రధానమైనటువంటివి. ఆ సుభాషితమనే ఇంకా గొప్పగా ఏం చేశారంటే సమయోచితమైన మాట, సత్యమైన మాట. ఆ సత్యమునకు సత్యే సర్వే ప్రతిష్ఠితాః అన్నాడు. సత్యమునందు సర్వదేవతలు సుప్రతిష్ఠితమై ఉంటారు. మనం అబద్ధం చెప్తే ఎవరు చూస్తారు? మనకు తప్ప ఎవరికి తెలియదు. అందుకే ధర్మం యొక్క స్వరూపం చెబుతూ 8 విధాల ధర్మము అన్నాడు. ధర్మస్య అష్టవిధ స్మృతః, 8 విధాల ధర్మము అన్నాడు. ఏమిటి అంటే విద్య, అధ్యయన, దానాని, తపః, సత్యం, ధృతి, క్షమ, అలోభః. ఇవి 8 అన్నాడు. విద్య అంటే యాగం చేయడం, అధ్యయనము వేదము చదవడం. అధ్యయనం అంటే ఏ చదువు అయినా చదువే, కానీ వేదము చదవడమే చదువు. యా విద్య సా విముక్తయే అన్నాడు. ఈ మానవ జన్మకు ముక్తిని ప్రసాదించేది ఏదో అదే విద్య. అంటే మామూలు లౌకికమైన విద్యలు, పొట్టకూటికి ఉండే విద్యలు పెద్ద విద్యగా పరిగణించలేదు మన వాడిని. సా విద్య యా విముక్తయే, విముక్తికి మానవ జన్మ రాహిత్యానికి పనికొచ్చేదే విద్య. అంటే బ్రహ్మ విద్యయే విద్య, ఇంకొకటి విద్య కాదు, పెద్ద విద్య కాదు. అందుకనే భారతీయ విద్య అన్నింటిలో బ్రహ్మ విద్య పరమార్థంగా ఉంటుంది. ఒక నృత్యం చేసిన, కవిత్వం చెప్పిన, సంగీతం పాడిన అన్ని కళల్లోనూ పరమార్థము బ్రహ్మ విద్యయే ఉంటుంది. శిఖరముగా, అంతర్లీనంగా, ఒక అంతర్ధారగా ఉంటుంది.
అది భారతీయ విద్యలో ఉన్న గొప్పతనం. అందువల్ల విద్య యాగము చేయడము చేయించడం, అధ్యయనం వేదము చదవడము చదివించడం, దానము చేయడము చేయించడం, తపస్సు చేయడము చేయించడం, ఇదంతా కూడా తపస్సు చేయడమే. ఒక జ్ఞానాత్మకమైన తపస్సులో యోగంలో మిమ్మల్ని అందరినీ తెచ్చి కూర్చోబెట్టడం చిన్న పని కాదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. గట్టిగా ప్రసాద స్వామి 4 సార్లు ఫోన్ చేసి లేదండి కావాలండి గురువు గారు వస్తున్నారండి చాలా మంచి కార్యక్రమం అండి అని చెప్తే తప్ప మనకు కూడా ప్రేరణ కలగదు. లేకుంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అందరూ రాజులు మంత్రులు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఎవరికి తీరు ఉండదు. కానీ ఎవరో చెప్పాలి, ఎవరో చెప్పి ప్రేరణ చేస్తే నిజంగా మంచి పని కదా. మార్గశిర మాసం కదా, మార్గశీర్షోహం అన్నాడు స్వామి. మార్గశీర్షోస్మి అంటే అటువంటి మార్గశిర మాసంలో విష్ణు మాసంలో శివ సన్నిధిలో అరుణాచలం వంటి అరుదైన దివ్య భవ్య క్షేత్రంలో ఒక వారం గడపడం అంటే జన్మకు ఎప్పుడు దొరకాలి ఈ వరం. ఏదో పనికిరాని విషయాల్లో రోజు ఎన్నో గంటలు గడుపుతాం. వాటికి ఏమీ ప్రాధాన్యం ఉండదు. కానీ వాటి కోసం చాలా హడావిడి గడుపుతూ ఉంటాం. అటువంటి జీవన విధానంలో నుంచి వారం రోజులు ఎలా దొరకాలి అంటే ఎవరో ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ చేసే వ్యక్తికి ఎవరో సంకల్పం పోయాలి. ఆ శంఖం ద్వారా పోస్తే అప్పుడు ఆయన సిద్ధహస్తుడై మనందరినీ శుద్ధహస్తులను చేసి తీసుకురావాలి. అందరినీ కూడా ఒక్కొక్కరు సామాన్యుల ఎవరి పనుల్లో వాళ్ళు మదగజలాగా ఐరావతంలాగా ఎవరి పనుల్లో వాళ్ళకు నిమగ్నమై ఉంటారు. మరి ఇంత ఐరావతం ఎలా రావాలి? ఏదో ఆకర్షణ, ఏదో పుణ్యం, ఏదో విశేషం. ఆయన నిత్యం జీవితం ఇలా గడపడం కన్నా ఇదిగో ఈ వారము ఇలా చేసుకోండి అని అంటే భార్య కూడా ఏదో నిజంగా మంచిదే కదండి, ఏదో పుణ్యము పురుషార్థము ఊరికే ఇక్కడ ఏదో ఇంట్లో వండుకొని తిని ఇవే వ్యాపారాలు వ్యవహారాలు జీవితం అంతా ఇవి ఉంటాయి. అలా ఎప్పుడూ ఉంటాయి. అలా తగ్గాక నెమ్మదిగా స్నానం చేద్దామంటే కుదరదు. అలా ఎప్పుడూ ఉంటాయి. అలా ఉండగానే స్నానం చేసేవాడే మేధావి. అలా అన్ని అయిపోయాక వ్యాపారం వ్యవహారం అంతా మొత్తం ఒక స్థాయికి వచ్చాక అప్పుడు పోదాము అంటే అప్పుడు శరీరం సహకరించదు. దంతంబుల్ పడినప్పుడే తనువునందాడు ఉన్నప్పుడే కాంతాసంగముడు ఎనప్పుడే జనాక్రాంతంబు కానప్పుడే విందల్ మీద చెరింపనప్పుడే కురుల్ వెళ్ళగానప్పుడే చింతన్ నిన్ను తలంపగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర. ఏం అద్భుతంగా చెప్పాడు నృత్యం. దంతములు పడినప్పుడే, దంతాలు బాగా పటిష్టముగా ఉన్నప్పుడే కృష్ణాయ వాసుదేవాయ పలకగలుగుతాం. పరమేశ్వర, అరుణాచలేశ్వర, అభీతకుశాంబ ఇలాంటి పదాలు ఎక్కడ పలుకుతాము? ఒక అక్షరం పలుకుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అన్నారంటే కొంచెం వారు అని అంటారు. అది తిరగదు, నోరు తిరగాలి. అది తిరగాలి కదా. తిరగాలి అంటే వయస్సులోనే ఉండాలి. 70, 80 వచ్చాక ఏం తిరుగుతుంది? ఎవరో మన రంగవేల స్వామి లాంటి వాళ్లకు ఆయనకు పటిష్టమైన శరీరము అలాంటిది సాధ్యం కావచ్చు. మరి మనకెట్లా సాధ్యం కావాలి? అందరికీ. అయితే ఆ వయస్సులో పటిష్టంగా సాధ్యం కావాలి అంటే మొదటి నుంచి సాధన అవసరం. సాధన ఉంటే నీకు 90 ఏళ్ళు వచ్చినా కూడా పలుకుతాయి. ఆ సాధన చాలా ముఖ్యం. ఆ సాధన చేయకుండా ఉన్నట్టుండి మనకు రావాలి అంటే రాదు. ఈ ఒక గానుగ ఎద్దులాగా మనస్సు అలవాటు ఉంటుంది. అది అక్కడికి వచ్చి అట్లే తిరుగుతుంది తప్ప ఇంకో మార్గంలో వెళ్ళి. ఈ మనస్సుకు చాలా పెద్ద, అంటే ఈ శరీరానికి ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఒక మాట చెప్పాడు. అనేక దోష దుష్టస్య కాయస్య ఏకో మహాన్ గుణ యో యథా వర్తయేత్యేనం తథైవ అనువర్తతే అన్నాడు. అనేక దోషభూయిష్టమైన ఈ శరీరము దీనికి ఒక గొప్ప గుణం ఉన్నదండి అన్నాడు. ఏమిటయ్యా గొప్ప గుణం? ఎవరు దీన్ని ఎలా అలవాటు చేస్తే వాడికి ఇది అలా అలవాటు పడుతుంది. ఎంత గొప్ప రహస్యమో చూడండి. ఒకరు సాయంత్రము 9 గంటల రాత్రి పడుకుంటాడు, 7కే భోజనం చేస్తాడు, 6:30, 7 గంటల భోజనం చేసి 9 పడుకుంటాడు.
ఆయన తెల్లవారుజామున 4 వేస్తాడు. ఒకడు ఏదో తన ప్రాణాలు 11 పడుకుంటాడు. 11 పడుకుని 4 వేస్తాడు. ఒక ఆయన 7 పడుకున్నాడు అనుకోండి, ఆయన తెల్లవారు మళ్ళీ 7 వేస్తాడు. ఆయన అలవాటు చేశాడు శరీరాన్ని. మొదటి నుంచి ఈ శరీరానికి ఏమి అలవాటు చేస్తే అదే అలవాటే ఉంటుంది. మరి ఆయనకు 6 గంటలు 5 గంటల నిద్ర, ఈయనకు 12 గంటల నిద్ర. ఎందుకంటే ఈయన 12 గంటల నిద్రను అలవాటు చేశాడు, ఆయన 5 గంటలే 6 గంటలే నిద్ర అలవాటు చేశాడు. అంటే ఇది మనం అలవాటు చేయడంలో దోషమో గుణమో ఉంది తప్ప సహజంగా దానికి లేదు. పాపం ఆ శరీరం మనం ఏం చెప్తే అది వింటుంది. అందువల్ల మనం దీన్ని ఎలా శిక్షణ ఇస్తే అది అలా నడుస్తుంది అన్నమాట. దీనిలో ఉన్న గొప్పతనం అటువంటి శరీరాన్ని విద్యా అధ్యయన దానాన్ని తపః అన్నాడు. ఈ 4 చతుర్వర్గో బ్రహ్మార్థమీ సేవ్యతే. ఎంత అద్భుతంగా చెప్పాడంటే మహాత్ముడు. అయ్యా ఇక్కడ మొదటి 4 ఉన్నాయి, ఇవి అప్పుడప్పుడు డాంబికం కోసం కూడా చేస్తారు అన్నాడు. చేసేవన్నీ డాంబికమని కాదు, కానీ డాంబికం కోసం కూడా చేయొచ్చు. జపం చేయాడు, తపస్సులో కూర్చున్నాడు. ఆయన తపస్సు అంటే 1000 మంది కూర్చున్నప్పుడే తపస్సు చేస్తాడు, ఒక్కడు ఉన్నప్పుడు చెయ్యండి. ఆయన డాంబికం అంటే 10 మంది కూర్చొని ఈయన అసలు మనతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పావు గంట కళ్ళు తెరవడండి, అరగంట తెరవడం ఒక్కొక్కసారి. అంటే అందరినీ కూర్చోబెడతాడు, ఈయన జపం చేసుకుంటున్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే తపస్సుకు గుంపులు పనికిరావు ఎప్పుడు కూడా. తపస్సు ఒకటి ఉండాలి, వీరధ్యాయి చదువుకు 2 ఉండాలి, చింతనం ఒకటిది ఒకటిది అనుకోవాలి. వీరధ్యాయి గీతం పాటకు 3 ఉండాలి, శృతి లయ గాత్రము 3 ఉండాలి. గీతం చతుష్పథం, ఎక్కడైనా బయటికి వెళ్తే 4 కలిసి వెళ్ళాలి. అందుకే గుంపుగా వచ్చారు మీరందరూ. పంచభి షడ్భి గోష్ఠి. గోష్ఠి అంటే ఓ 10 మంది కూర్చొని చేసేది. యుద్ధం అంగై సహస్రశః అన్నాడు. యుద్ధం చేస్తే అక్కడో 1000 మంది, ఇక్కడో 1000 మంది, అలా అక్షౌహిణీలు అలా యుద్ధం చేయాలి అన్నాడు. ఇలా ధర్మశాస్త్రము వీటిని ఇలా విభజించినది. ఎవరు ఏమి చేయాలని లేదండి. ఇప్పుడందరూ మామూలుగా ధ్యానం అని కూర్చుంటూ ఉంటారు. ధ్యానం అని ఒక 1000 మంది కూర్చున్నారు అనుకోండి, ఏముంది పెద్ద హాల్ అండి, మొత్తం భూమండలంలోనే ఓ పెద్ద ధ్యానం హాల్ కట్టాము. ఈ ధ్యాన హాల్ లో చెప్తుంటారు చాలా మంది, ఇది మెడిటేషన్ హాల్ అండి, దీంట్లో ఒక్కసారి 10,000 మంది పడతారు. 10,000 మంది కూర్చొని చేసే ధ్యానం ఏముంటుందండి? ఏమి ఉండదు. వీడికి వాడి మీద ధ్యానము, వాడికి ఇంకొకటి మీద, పక్క వాడి మీద ధ్యానము, వాడందరికి యువతల వాడి మీద ఇదే ధ్యానం. ఎందుకంటే వీడి కళ్ళు మూసుకొని వీడి ముందు తెరిచాక నేను తెరవాలి కదా, వాడికన్నా నేను ముందు తెరిస్తే నేను తక్కువ ధ్యానం చేసినట్టు అనిపిస్తుందని ఇవే ఆలోచిస్తుంటాడు. ఈ జనసంఘం ఇంత ఉన్నప్పుడు ఒక వాగ్యజ్ఞం నడుస్తుంది తప్ప తపస్సు ఏకాంతమునకు భంగమది. కానీ గుంపులో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇటువంటి జ్ఞాన యజ్ఞం చేయాలి. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు జ్ఞాన యజ్ఞం సాగుతుంది, ధ్యాన యజ్ఞం సాగదు. అంటే ఏ యజ్ఞం చేయాలో మీకు స్పష్టత ఉండాలి. అందువల్ల ఏం చేయాలి? తర్వాత పొద్దున్నే లేక స్నానాలు సంచారాలు అయ్యాక ఎవరి గదిలో వాళ్ళు లేదా ఎక్కడికక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఇట్లాంటి ప్రదేశం ఉందనుకోండి, ఎవరికి వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ధ్యానం చేసుకోవాలంటే సమంజసం. అంతే రహస్యం. అందువల్ల విద్యా అధ్యయన దానాన్ని తపః. ఈ మొదటి 4 డాంబికానికి చేయొచ్చండి అన్నాడు. కానీ రెండవ 4 ఉన్నాయి ధర్మంలో, ఇవి డాంబికానికి చేసే అవకాశమే లేదు. ఏమిటంటే భక్తి, ధైర్యంగా ఉండడం, అది కూడా ధర్మమే. ఆపద వచ్చినప్పుడు మనిషి జీవితంలో ధైర్యం కోరుకోవడం. ధైర్యం, భృతి, క్షమ, అందరూ బాగుంటారు. ఇట్లాంటి ఉత్సవాలప్పుడు పెళ్లిళ్ళలోను ఆ చివరికి ఎవరో ఆ చాలా ఉపసరిగ్గా లేదంటే అంటాడు వచ్చినవాడు. 3 రోజులు 6 రోజులు తిన్నావు కదా, ఆ రోజు ఉప్పు తక్కువైతే ఏమి ప్రమాదం అయింది నీకు అని కూడా సహించాలంటే. ఉప్పు సరిగ్గా వేయలేదండి, అన్ని రోజు బాగా సార్ ఏమొచ్చిందండి, ఆ వచ్చినప్పటికీ ఉప్పు సరిగ్గా వేయాలా, ఉప్పుతో ఏ అక్కడ ప్రమాదం వచ్చింది నీకు అని వాడి అసహనం.
కాబట్టి క్షమా అన్నాడు. సహనం కూడా ధర్మం. కొంచెం అటు ఇటు ఉండొచ్చు సమూహంలో. ఏమిటండి మరి మనుషులు చూసుకొని ఆ కుర్చీలు వేసేటప్పుడు ఇంకో 50 వేసుకుండొచ్చు కదా, అంత ఇరుగ్గా ఎందుకు ఆయన అసహనం? ఏమి మనిషి పొడగానక నీవు అంత పొడ సహించలేక ఉన్నావా అంటే జీవధర్మం. దేన్ని సహించడు వాడు. అందుకే పొట్టకాయ అంటారు, పొరుగు కూడలి పొట్ట అంటుంటారు. పొట్టకాయకి పొరుగు ఉండకూడదు. దానికి పొట్టకాయ బీరకాయ బెండకాయ వేయడానికి వేయలేదని పొరుగు ఉంటే సరిగ్గా ఎదగదు. దానికి పొరుగు దగ్గర ఏది ఉన్నప్పుడు దూరం వేయాలన్నమాట. బీరకాయ బాగానే ఉంటుంది, బెండకాయ బాగానే ఉంటుంది, వంకాయ బాగానే గుబ్బగా వస్తాయి. ఒక పొట్టకాయ మాత్రం పొరుగు ఉండకూడదు. అంటే నేనే పొడవు అంతా నేనే ఉండాలి అని ఎవరు దూరం ఉంటుంది. అలా పొట్టకాయ జీవితం గడపడాలి. మా మనిషికి ఏముంటుంది, అంత సహనమే ఉంటుంది. ఒక క్షణంలో సహనం కోరుకుంటాడు. ఆ 7వ రోజు 8వ రోజు వచ్చేటప్పటికి వాడికి లేని ఇంకా ఏదో ఇస్తుంది, ఎవరు చూసినా ఇస్తుంది, ఇలా చేయాల్సింది అలా చేయాలి. ఇంత బాగున్నావు కదా ఆయన వాడు ఈ క్షణం బాగుంటే ఎంత బాగుంటుంది. అదే క్షణము క్షమా అన్నాడు. క్షమ అలోభ, ఇది కూడా చాలా గొప్ప గుణం. ఇతరులకి మనకు కావాలి అనుకోకపోవడమే అలోభం. లోభ పాపస్య కారణం అన్నాడు. లోభము పాపములకు మొదటి కారణం. ఎవరిదో వస్తువు ఇది మనకు కావాలి అనుకోవడం. వాడు సంతోషంగా సంపూర్ణంగా ఆనందంగా ఇవ్వాలి తప్ప నీవు తీసుకోవడం. ఆయన ఇవ్వాలి, నీవు తీసుకోవడం. కాబట్టి ఈ లోభం అనే గుణం పాపకారణం. అలోభ ఇది గొప్ప ధర్మం అన్నాడు. ఆ లోభము లేకపోవడం గొప్ప ధర్మం. అలోభ తపస్సు ఏకాంతంలో జరగాలి. సత్యం జరగాలి. తపః సత్యం ధృతి అలోభ. ఈ 4 గుణాలు ఆ డాంబికం కోసం చేసేది సత్యము. నీకే తెలుసు సత్యమో అసత్యమో, అవతలకి తెలియదు. కాబట్టి నీ మనస్సులో ఈ విధమైన సత్యం అడగాలి అనుకోవాలి. ఒకటి సంబంధం లేదు దానితో. ఆ సత్యం ఎంత గొప్పదైనాడంటే సత్యే సర్వే ప్రతిష్ఠితాః. సత్యమందు సర్వదేవతలు సుప్రతిష్ఠితులై ఉన్నారు. ఈ సత్యమును భారతంలో ఎంత గొప్పగా చెప్పాడంటే మృతజల పూరితంబులకు నూతులు ఊరికి కంటే సుమృతముడతముగ బావి మేలు. మరి బావులను ఊరికి కంటే ఒక్క సత్కృతు వది మేలు. తత్కృతు శతంబుల కంటే సుతుండు మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగన్. ఏ ఘట్టంలో చెప్పాడు ఇది? శకుంతల దుష్యంతుల ఘట్టంలో చెప్పాడు అన్నయ్య గారు. శకుంతల ఆయన ఒకప్పుడు కర్మాశ్రమంలో ఆమె పెరిగితే శకుంతల పక్షుల చేత పెంచబడింది. ఆ శకుంతల ఎవరు? మన భారతదేశంలో మూల పురుషుడైనటువంటి భరతుడు, అటువంటి మహాత్ముడు. ఆయనను కన్న తల్లి శకుంతల. అటువంటి ఆ శకుంతల వృత్తాంతములు రాశాడు కాళిదాసు. అంటే మనకు భారతంలో చెప్పినదే అది మనకు తెలియాలి. మన భారతం ఎందుకు వచ్చింది? భరతస్య ఇదం భారతం. భరతుని యొక్క దేశమే భారతము. రథం అన్నాడు. అంటే కాంతి, అంటే అగ్ని. ఆ ఎందు రథం కలవాడు. అంటే ఈ దేశంలో పుట్టినవాడు ఇప్పుడు జ్ఞానము, అగ్ని పూజ, అంటే యజ్ఞ నిర్వహణము, వీటి యందు ఆసక్తి కలవాడు. వాడు భారతీయుడు. భారతం అంటే మన దేశంలో ఉన్నంత గొప్ప పేరు. ఎక్కడైతే ఈ ధర్మాలన్నీ పాటింపబడతాయో ఇదే భారతదేశము. అంటే ధర్మానుష్ఠానం మీద ఒక చక్కని అవగాహన కలిగి నిరంతరము అనుష్ఠించేటువంటి దేశము భారతదేశం. అందుకని ఇక్కడ మహాత్ములు మహర్షులు పుట్టారు. ఒక ఆయన కణాదుడు అనేవాడు పుట్టాడు. సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడయ్యాడు ఆయన. కణం ఓ పిల్లవాడు బియ్యపు గింజలు ఏరుకుని తినేవాడు చిన్నప్పుడు. కణాన్ని అతి ఇది కణాల. బియ్యపు కణంలో ఏరుకుంటూ ఈ కణంలో అణువులో ఎంత శక్తి ఉంది అని గ్రహించాడు. బియ్యం ఏరుకొని ఎలా ఉంది తినవచ్చు, బియ్యంలో రాళ్ళు ఏరుకుని తినవచ్చు. కానీ వీళ్ళందరూ అటువంటి జ్ఞానం అవుతారా? ఒక ఆయన అయ్యాడు.
ఆ ఆయనను మనం గుర్తుపెట్టుకోవాలి. కణాదుడు అయ్యాడు మహర్షి, ఇంకొక భరద్వాజుడు ఉన్నాడు. వీళ్ళందరూ మన ఋషులు గోత్రములు. మనకు 2 విధాలైన గోత్రాలు ఉంటాయి. కొందరు ఏమో ఋషి గోత్రములు, కొందరు ప్రకృతి గోత్రములు. అవి కూడా చాలా గొప్పవి, ఎవరు తక్కువ అని భావించారు వాళ్ళు. వీటిని కూడా ఋషి గోత్రములు ఎంత గొప్పవో ప్రకృతి గోత్రములు చట్టపాల అని ఉంటుంది, ఆ బ్రతిపాల అని ఉంటుంది. ఇటువంటి గోత్రములు అవి కూడా చాలా గొప్ప. ఎందుకంటే చెట్టు వృక్షం దేవతా స్వరూపం. ఆ వృక్షం మీద మనము అశ్వత్థనారాయణ స్వామి అంటాము. ఒక రావి చెట్టు కనబడి ఆ దానికి ప్రదర్శనం చేసి పూజ చేస్తాం. ఈ దేశం ఇంత గొప్పది. ఇంకొకటి మనకు శరీ వృక్షం ఉందనుకోండి, శరీ శవయతే పాపం అందరూ ఏదశినాడు ప్రదక్షిణం చేసి ఆ పత్రిని శరీ లోహిత కంటక, అది దాని సువర్ణ పత్ర, ఆ వాటి యొక్క ఆకులు బంగారు పత్రములు అని వాటిని చిన్నవాళ్ళైతే ఆశీర్వదనముగా ఇచ్చి, పెద్దవాళ్ళకైతే మనం దక్షిణగా ఇచ్చి నమస్కారం చేసి అంత గౌరవం ఉన్నది దానికి. అందువల్ల వృక్షము అంటే వృక్షాన్ని ఈ దేశము పరమ పావనముగా చూస్తుంది. వృక్షం అంటే వనదేవత. ఆ వనదేవతలను నదీ దేవతలను పూజించే దేశం ఇది. అందువల్ల ఆ గోత్రాలన్నీ ప్రకృతి గోత్రములు ఉంటాయి. ప్రకృతి గోత్రములు ఋషి గోత్రములు ఈ 2 గోత్రములు. అట్లాంటి ఋషి గోత్రములు ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు మేనకా సంతతి అయినటువంటి శకుంతల. ఆమె ఈయన అరణ్యంకి వచ్చినప్పుడు ఆమెను వివాహం ఆడాడు గాంధర్వ రీతిగా. చక్రవర్తి కాబట్టి ఆయన అట్లా వివాహం చేసుకోవచ్చు, ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది. చేసుకుని ఏదో ఋషి శాప వశములో మళ్ళీ మర్చిపోయాడు ఆయన. నేను రాజ్యానికి వెళ్ళగానే నిన్ను పిలిపిస్తాను అన్నాడు. పిలిపిస్తాను అన్నవాడు మర్చిపోయాడు. కొన్నాళ్లకు కన్నుడు చూసి ఏం చేశాడంటే ఆమెను అమ్మ ఒక 2 శిష్యులు ఇచ్చి, ఆమె గర్భవతి అయినది, శిశువులు అన్నది, ఒక పిల్లవాడి లోకోత్తరమైన పురుషుడు వాడు. అటువంటి వాడిని కానీ వాడిని తీసుకెళ్లి సభకు వెళ్ళింది. సభాంశంలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఇలా మీ కుమారుడండి, నేను మీ భార్యను, నన్ను ఇలా వివాహం ఆడారు, నన్ను స్వీకరించండి అని వెళ్ళింది ఆమె. వెళితే నువ్వెవరు? ఇలా పెద్దవాళ్ళందరినీ బాగా ధనవంతులు, రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళని చూసి ఎవరో ఆడవాళ్ళు వస్తుంటారు ఇట్లా, అట్లా నువ్వు వచ్చావేమో, నువ్వెవరో నాకు తెలియదు, గుర్తులేదు అన్నాడు. గుర్తులేదు అని అంటే ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పింది. సాంద్ర కర్పూర చంద్రనము చంద్రజ్యోత్సనయం ఉత్తరగాత్ర పరిష్వంగము అని చెప్పింది. ఈ పిల్లవాడిని ఒక్కసారి ఎత్తుకొని ఇట్లా హత్తుకోండి. ఉత్తరగాత్ర పరిష్వంగం అన్నది 1,000,000 కర్పూరాలు పోస్తే కూడా 1,000,000 చంద్ర జ్యోత్సనలు, 1,000,000 చంద్రుల వెన్నెలలు కూడా సాటి రావు ఆ చంద్రదనానికి. మీ మనసుకే అర్థమవుతుంది ఈ అబ్బాయి కనుక మీరు హత్తుకున్నారంటే, ఎత్తుకున్నారంటే. అయినా ఆయన పరపటాయించాడు, నాకు తెలియదు ఎవరు అన్నాడు. ఆకాశవాణి పలికింది, ఆయన చక్రవర్తి నీవు, ధర్మం నిలవలసిన వాడవు, ఈ అబ్బాయిని స్వీకరించు, ఈమెను స్వీకరించు, ఈమెను స్వీకరించు, ఈమె నీకు ధర్మబుద్ధి అని ఆకాశవాణి పలికినది. ఆయన అన్నాడు, నాకు నువ్వు భార్యవని తెలుసు, కానీ నేను నిన్ను స్వీకరిస్తే చూడు ఎవరో ఆమె వచ్చి ఇలా అనగానే ఈయన స్వీకరించాడు అని నన్ను దోషముగా అనుకుంటుంది లోకము. అసలు వాడిని చెప్తే లోకానికంతా ప్రకటన అవుతుంది, అందుకోసమే నేను తెలియదన్నాను అన్నాడు ఆయన. సరే, ఏదైనా మొత్తానికి కథ సుఖాంతమైనది. ఆ సందర్భంలో చెప్పాడు, అసత్యం ఆడవద్దయ్యా, మృతజల పూరితంబులకు నూతులు నూరికి కంటే. అంత అద్భుతమైన పద్యం రాశాడు నాన్నయ్య గారు. మృతజల పూరితంబులకు నూతులు అంటే స్వచ్ఛంగా తాగడానికి వీలైనటువంటి జలం, అలాంటి నూతులు. నూతులు అంటే ఏమిటి? బాగా లోతైన బావులు, వాటికి చేగా బిందె ఉండాలి. ఆ దాంతో బిందె ఇలా లోపలికి చేసుకుని తాగాలి. అలాంటి వాటి కన్నా మృతజల పూరితంబులకు నూతులు నూరికి కంటే సుమృతం రథా. సంబోధన చేస్తుంది ఆమె. సుమృతము అంటే సత్యము, సత్యమే వ్రతముగా కలవాడా
అంటే నువ్వు రాజు సత్యము వ్రతముగా కలిగి ఉండాలి. ఆధునికంగా మనం రాజులను చూస్తున్నాం, ఎవరికి సత్యం మీద ఇష్టం ఉండదు. వాడు తెల్లవారికి అబద్ధాలే వాడికి ఆశ్రయంగా ఉంటాయి. వాడిని ప్రజలు ఎంత తిట్టుకుంటారో చెప్పడానికి ఉండదు. ఎంత తిట్టుకున్నా వాడు తెలుసుకుని పోతూ ఉంటాడు మహానుభావుడు. వాడికి అమ్మవారి అనుగ్రహం ఉండదు, లేనివాడే వాడు. అందువల్ల వాడికి ఎవరేమనుకున్నా లెక్కలేదు. ఇలా అనుకుంటున్నారంటే అనుకుంటారండి, అనుకోవడానికి ఏమనుకుంటారు, అలాగే మనం పట్టించుకుంటామా అని పైగా వాడు మెట్ట వేదాంతం చెప్తాడు. అంటే అట్లాంటివన్నీ పట్టించుకోకూడదండి. చాలా గొప్ప పనులు చేసేటప్పుడు ఎందరో ఏంటంటే గొప్ప పని చేస్తున్నట్టు వాడి భావన ఎదుటి వాడికి ఆ భావన కలగాలని వాడి ఒక దురభిప్రాయము ఇలా ఉంటుంది ప్రపంచం. కానీ చక్రవర్తులు ఎక్కడ ఉండేవాళ్ళు మహాత్ములు, వాళ్ళు సంధ్యావందనము, వేదానుష్ఠానము, గురువులు, బృహస్పతి పూజ, ఎప్పుడు గురువాక్యం శిరస్సు మీద ధరించి అలా వాళ్ళు మర్యాదగా ప్రవర్తించే వాళ్ళు మహాత్ములందరూ కూడా. త్యాగాయ సమృద్ధార్థానం రఘువంశరాజుల గురించి చెప్పాడు. త్యాగం కోసమే వాళ్ళు ధనం సంపాదించేవాడు. సత్యాయ మితభాషణం, తక్కువ మాట్లాడేవాళ్ళంట. ఎక్కువగా మాట్లాడితే పొల్లు వస్తుందేమో అని భయం. అసత్యం మాట్లాడవలసి వస్తుందేమో అని భయం. సత్యాయ మితభాషణం యశతే వీక్షూణాం, కీర్తి కొరకు మాత్రమే వాళ్ళు జయంగా రాజ్య విస్తరణ చేసేవాళ్ళు. ప్రజాయి గృహమేధినాం, ప్రజల కొరకు అంటే సంతానము, ప్రజ అంటే సంతానం, సంతానం కోసమే వివాహం చేసుకునేవాళ్ళు. కామ సంతృప్తి అని రాస్తాడు. ఇంకొక దానికోసం కాదు, కేవలం ధర్మ ప్రజాభిషత్వం, ఉత్తమ సంతానం సమాజంలో అందించడం కోసం మాత్రమే వివాహం చేసుకునేవాళ్ళు. ఇది రఘువంశరాజుల యొక్క తీరు. అందువల్ల ప్రజల పూరితములకు నూతులు నూరికి కంటే సుమృతం ఒక బావి లేదు. బావి అంటే దిగుడు బావి, మెట్లుంటాయి. హాయిగా దారిలో నడుస్తున్నప్పుడు వీడి దగ్గర తాడు బిందె ఎవడు వెంటబెట్టకూడదు కదా ప్రయాణంలో. అలా వెళుతున్న వాడికి ఏమవుతారు లేదు, చేతులు ఉన్నాయి కదా, వాడు మెట్ల నుంచి దిగి ఇలా నీళ్లు తాగి రావచ్చు. అట్లాంటి నూతుల కన్నా ఇలాంటి బావులు గొప్పవి అన్నాడు. ప్రజల పూరితములకు నూతులు నూరికి కంటే ఒక బావి లేదు. మరి బావులు నూరికి అంటే అలాంటి బావుల కన్నా ఒక క్రతువు అది లేదు, ఒక యజ్ఞం. ఇలాంటి ఒక జ్ఞాన యజ్ఞం చేశారనుకోండి, అసలు నీళ్ళేముందండి, కూర్చోబెట్టి విస్తరాకులో వడ్డించి హాయిగా పప్పు అన్నము అన్ని అక్కడ ఒక తీపి పదార్థము పాయసము అన్ని వడ్డిస్తారు. హాయిగా భోజనము చేయవచ్చు, నీళ్లు తాగవచ్చు. అందుకని క్రతువు గొప్పది, యజ్ఞం గొప్పది అన్నాడు. ఒక్కసారి క్రతువు అది లేదు. క్రతు శతంగుల కంటే అట్లాంటి 100 క్రతువులు యజ్ఞాలు చేసేదానికన్నా సుతుండు లేదు. వంశమును, గౌరవమును, ప్రతిష్టను, దాన ధర్మాన్ని, సర్వ విషయాలని నిలిపేటువంటి ఒక కుమారుడు పుడితే గొప్ప. సుత శతకంబు కంటే అలాంటి 100 మంది కొడుకుల కన్నా ఒక్క సూర్యుల వాక్యము మీరు చూడండి. ఒక్క సత్యవాక్యము 100 మంది వంశోద్ధారకులైన కొడుకుల కన్నా సత్యవాక్యము నేను ధరింపజేస్తుంది ఆయన. ఎంత గొప్ప ఇప్పుడు చూడండి. ఒకసారి బ్రహ్మ సభ జరుగుతుంది. బ్రహ్మ సభ కొలువుదీరి ఉంది. కొలువుదీరి ఉంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇట్లాంటి ఋషి మండలంతా కూడా కూర్చున్నారు. కూర్చుంటే వశిష్ఠుడు లేచి ఏదో విషయం మాట్లాడుతూ, మా శిష్యుడు ఉన్నాడు భూలోకంలో హరిశ్చంద్రుడు అని మహానుభావుడు, చాలా గొప్ప చక్రవర్తి, నా శిష్యుడు అతడు అసత్యం ఆడి ఎదుగడు అన్నాడు. అంటే వశిష్ఠుడు ఏదన్నా అంటే విశ్వామిత్రుడికి ఈయన మాటలు తప్పు అనిపించాలి అని ఒక పట్టుదల ఉంటుంది విశ్వామిత్రుడికి ఎప్పుడు. ఆయన లేచాడు, ఏమి అంత గొప్పవాడా, అసత్యం ఆడనే ఆడా అన్నాడు. ఆడండి అన్నాడు. ఒకవేళ నేను అసత్యం ఆడిస్తే ఆయన చేత అన్నాడు. అసాధ్యం అండి, మీరు ప్రయత్నించండి, ఆయన చాలా గొప్పవాడు అని శిష్య ప్రీతి చేత, ధర్మ ప్రీతి చేత, సత్య ప్రీతి చేత వశిష్ఠుడు వశిష్ఠుడి మాటను అవాక్కులం చేయాలి, అసత్యం చేయాలి అని విశ్వామిత్రుడు బయలుదేరాడు. విశ్వామిత్రుడు బయలుదేరినప్పుడు ఒకసారి ఏం జరుగుతున్నది ఘట్టం అంటే,
ఈయన వేట కోసం వెళ్ళాడు హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు వేట కోసం వెళితే విశ్వామిత్రుడు తపస్సులో ఉన్నాడు. ఈ తపస్సులో ఉన్నప్పుడు ఏమిటి? సత్యము, దయ, శ్రీ, హ్రీ ఇటువంటి వాళ్ళందరూ దేవతలు. వీళ్ళందరూ దానికి అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళను వశపరుచుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థమేమి? ఈయన మనలో సత్యం పెరగాలి, దయ పెరగాలి, అనుష్ఠానం పెరగాలి, శ్రద్ధ పెరగాలి. దీని మీద తపస్సు, ఇవన్నీ ఉంటే తపస్సు. వీటి కోసం తపస్సు చేస్తున్నాడు ఆయన. ఎవరైనా సరి అయిన వర్తనం లేకపోతే వాళ్ళకి వశం కాదు. ఆ దేవతలందరూ ఆక్రందిస్తున్నాడు. ఆక్రందిస్తుంటే అనుభవం విన్నాడు. చక్రవర్తి రాజు క్షత్రియుడు అంటే ఎవరంటే క్షతాతు రాయతే క్షత్రియ. ఎవరికైనా ఆపద వస్తే ఆ ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు, వాడే ఉత్తమ క్షత్రియుడు. అందువల్ల ఎక్కడో ఆపదండి, వాడ ఆపదలో మనకేం పని, మనం పోవాలని అన్ని పట్టించుకోవాలి అనేవాడు కాదు. అలాంటి రోజులు కావాలి. అలా హరిశ్చంద్రుడు ఏం చేశాడు? ఎవరిక్కడ అని ఖడ్గం తీసుకుని వెళ్ళాడు. ఆ రథం అట్లా తీసుకెళ్ళాడు. ఎవరు ఇక్కడ దేవతలు అని ఖడ్గం తీశాడు. తీస్తే ఎవరో ఆడవాళ్ళు ఆక్రందిస్తున్నారు, ఆడవాళ్ళని ఆపద వచ్చింది, నేను రక్షిస్తానని ఖడ్గం తిప్పాడు. తిప్పేటప్పటికీ అక్కడ విశ్వామిత్రుడు కూర్చుని ఏదో అని పడిపోయాడు. అయ్యో విశ్వామిత్ర మహర్షి తల, నేను ఏవో శబ్దములు వినపడితే ఎవరో ఆడవాళ్లకు ఆపద వచ్చింది అని రక్షించడం అనే ధర్మంతో వచ్చాడు. కానీ సమరణి ఎదురు అయ్యో అని బాధపడలేకపోయాడు. అసలే విశ్వామిత్రుడు ఎక్కడ శపిస్తాడో అని భయం. అందుకని మాట తొందరలో ఈయన ఏమన్నాడంటే క్షమించండి అని అంటూ ఆపద, మీరు ఏమైనా కోరితే మీకు రాజ్యం గాని, నా ప్రాణం గాని, నా సర్వస్వం గాని మీకు ఇస్తాను స్వామి, కటాక్షించండి అన్నాడు. అంటే స్వామి నన్ను క్షమించండి అని అంటే చాలు. కానీ ఆయన విశ్వామిత్రుడు కాబట్టి ఆగ్రహిస్తాడో శపిస్తాడో అనే భయం చేత భయకంపిత చిత్తుడై అతడు మాటలు జారాడు. మీరు ఏమి కోరితే అది, మీకు ధనం కావాలా, రాజ్యం కావాలా, నా ప్రాణం కావాలా, నా సర్వస్వం కావాలా అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు తథాస్తు, ఇవన్నీ కావాలి అని. వచ్చిన ఉద్దేశమే అది కదా, ఆయన ఇవన్నీ కావాలి అన్నాడు. తీసుకోండి అన్నాడు. ఇప్పుడు కాదు, నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను అన్ని నీరంటే పెట్టుకో, నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను. ఆ సమయం చూశాడు. చూసి ఇవ్వటం మొదలు పెట్టాడు. మరి రాజ్యం అంతా ఇచ్చాడు, మరి ధనం కూడా ఇస్తానన్నాడు కదా. ఎంత క్లేశం చూడండి. హరిశ్చంద్రుడి జీవితం అందరికీ తెలుసు. ఆయన సత్యము కోసము పడని పాటు లేదు. చివరికి ఏ స్థితికి వెళ్ళాడు? తన లోహితాసుడు కుమారుడు భార్య చంద్రమతి అందరినీ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. కాశీపట్నంలో చేయకూడని అకృత్యములు కూడా చక్రవర్తి చంద్రంభూతి ప్రీత భూవలయ రక్షారక్షామీకరాన్వయ శుద్ధం మధునా కరము అన్నాడు. అద్భుతమైన పద్యాలు రాశారు. చంద్రంభూతి ప్రీత భూవలయ రక్షారక్ష అన్నాడు. ఆ చెయ్యి ఎట్లాంటిది అంటే 4 సముద్రాల పర్యంతము భూమండలమంతా ఏకక్షేత్రాధిపత్యంగా పాలించగలిగినటువంటి ఈ చేయి, ఇటువంటి చేయి ఇలా అడుగుతున్నది అన్నాడు. చేయి నుంచి ఇటువంటి చేతితో ఇటువంటి ఖడ్గమును పట్టుకుని ఇదిగో ఈ భార్యను, ఈమెను సంహరిస్తున్నాను అన్నాడు. స్త్రీ వధ అకృత్యమైనటువంటి మహాదోషాకరమైనటువంటి పాపం. అటువంటి పాపం చేయడానికి ఎందుకు విశ్వామిత్రుడు నియోగించాడు? పరీక్ష. భార్యను చంపడానికి ఇలా తెచ్చాడు. భార్య అని కనబడుతూ ఉన్నది. ధనము పయ్యదలో నడిపి సముద్రకాంతు ఏరెండలను మలయింపన్ అది మాంగళ్యము కాబోలు అన్నాడు. పూర్వకాలము మాంగళ్యము, ఈ మంగళ సూత్రం అనేది భర్తకు మాత్రమే కనపడేదట. ఇప్పుడు ఇంత పొడవు వేసుకుంటున్నారు, అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు చల్లగా ఉండాలని. అనేక విధాలైన రూపాలు దాల్చింది ఆధునిక కాలమహిమ. మనం ఎవరిని అనలేము, అనుకూలది కూడా. అందువల్ల ఇది ఇక్కడే ఉండేదట మాంగళ్యం.
అది భర్తకు మాత్రమే దృశ్యమానం అవుతుంది. అంటే ఇక్కడ ఉండడం వల్ల దృశ్యమానం అవుతుందని కాదు. ఆ మహాపతివ్రతాశ్రమం అంటే చంద్రవతి, అందువల్ల భర్తకు మాత్రమే మాంగళ్యం కనపడుతుంది. ఈమెను తీసుకుని నీవు ఈమెను వద్దకు తీసుకెళ్లి ఖండించు ఈమె శిరస్సులో అన్నాడు. ఈమె దొంగతనం చేసింది, తప్పు చేసింది, నీవు శిక్షించు, కాటికాపడి కదా అని విశ్వామిత్రుడు ఆదేశించాడు. ఆదేశిస్తే ఏమో ఈ జీవితం ధర్మం కదా మాట కట్టుబడ్డాడు. అటువంటి వాడు ఖడ్గం ఎత్తాడు. ఎత్తితే ఒక క్షణం ఇట్లా చూస్తే వేరే స్త్రీ కదా, పరస్త్రీ కాబట్టి చూడలేదు అంతవరకు. ఎందుకో తల ఇట్లా తిప్పేప్పటికీ ఆయన మెడలో మాంగళ్యం కనపడింది. ఓహో, దడవు పయ్యదలో నడంగియు సముద్ర కాంతి కాంతులు ఈరెండలను అలగింపన్ చంద్ర సూర్య ప్రభాసమానై వెలుగుతున్నాయి. ఈ మాంగళ్యం సూర్యుడు వలె ప్రకాశిస్తున్నాయి. ఈరెండలను అలగింపన్ అది మాంగళ్యము కావును. ఇది మాంగళ్యమే ఉన్నట్టున్నదే, నేను కట్టిన మాంగళ్యం లాగా ఉన్నదే అనుకున్నాడు మహానుభావుడు. అయినా ఆడడానికి అక్కడ వృత్తి ధర్మం శిరస్సు ఖండించవలసిందే, దానికి సిద్ధపడ్డాడు. మొత్తం బ్రహ్మాదేవతలందరూ ప్రత్యక్షమయ్యాడు. నాయన నీవు మహనీయుడవు, ధర్మస్వరూపుడవు, సత్యస్వరూపుడవు, నీ సత్యములకు మేమందరం కూడా బదులము. ఇన్ని కష్టములను ఓర్చి రాజ్యము, భార్య, సుతులు, ఎన్ని బంధములను కూడా నువ్వు విడనాడడానికి సిద్ధమయ్యావే. నీ సత్యం ఎంత గొప్పది, నీ ధర్మము సమానమైనది. చరిత్రలో కలకాలము సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నీ చరిత్ర ఉంటుంది అని సర్వ దేవతలో ప్రత్యక్షమయ్యి అక్కడ ఆయనని మళ్ళీ మహాద్భుతమైన చక్రవర్తి స్వరూపంగా హార కిరీట కుండల కేయూరాలతో కిరీటాలతో సత్కరించి బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యక్షమై వచ్చారు. వారణాసీపురంలో ఎటువంటి మహాత్ములు ధర్మ నిర్వహణ ఎంత గొప్పది. మరి ఇప్పటికీ ఎప్పుడు కృతయుగము వాడారు. ఇప్పటికీ హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు అని చెప్పుకుంటాం. ఆయన ఎంత సత్య హరిశ్చంద్రుడా అంటాం లోకంలో. అంటే అంత నానుడిగా మారిపోయింది. సత్య హరిశ్చంద్రుడు అంటే అంత గొప్పవాడు అయ్యాడు. మరి ఎన్ని క్లేశములు పడితే ఆయన సత్య హరిశ్చంద్రుడు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన నువ్వంటే నాకేమీ ఇంకొకటి కాదు, సత్య మహిమ లోకానికి తెలపాలని నేను వచ్చాను కానీ నిన్ను పరీక్షించాను కానీ నాకు నేను వాత్సల్యమే ఉన్నది అని ఇన్ని పరీక్షలు పెట్టిన విశ్వామిత్రుడు పరమ సజల నయనములతో కళ్ళల్లో నీళ్లు తిరిగేటట్టుగా ఆయన్ని అభినందించాడు, ఆశీర్వదించాడు. అటువంటి విశ్వామిత్రుడు కూడా. అందువల్ల ఒకటి మంచిది. అంటే ఏమిటంటే ధర్మం అనేది ఎంత గొప్పది అంటే ఒకరోజు ధర్మరాజు అడిగాడు అన్నమాట. ధర్మరాజు మార్కండేయ అడవులో తిరుగుతూ ఆయన ధర్మరాజు మహాభారతంలో చెప్తాడు, ఇదంతా అయిపోయింది, ఏది అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళబోతూ ఉండగా మార్కండేయ మహర్షి దర్శనం చేశాడు. మధ్యలో చేస్తే ఆయన నమస్కరించి ఆయన బాగున్నావా అని కుశల ప్రశ్నలు చేశాడు మహర్షి. ఏమి బాధని చెప్పమంటారు స్వామి, నా అంత అదృష్టహీనుడు, కష్టాలు పడేవాడు ప్రపంచంలో ఎవడైనా ఇంకోడు ఉంటాడా? నా అంత కష్టాలు పడేవాడు, నలుగురు తమ్ముళ్ళు, మహాపరాక్రమవంతులు, భార్య శీలవతి, ఇన్ని గొప్పతనాలు ఉండి కూడా ఇన్ని కష్టాలు పడుతున్నాని నా అంతటి భాగ్యహీనుడు ఎవడన్నా లోకంలో ఉంటాడా అన్నాడు. కూర్చో అని చెప్పాడు. అప్పుడు మార్కండేయ మహర్షి సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పాడు. నువ్వు అందులో ఒక అణువు కూడా కాదురా నాయన ధర్మరాజా, చాలా చిన్నవాడి నువ్వు, నీ కష్టాలు చాలా చిన్నవి. అంటే మానవులకు ఎంత ఉద్బోధనలు ఉండండి. ఒక్కొక్క దిక్కు ఉంటారు. గురువు గారు ఏమి చెప్తారు, నా అంత కష్టము నిజంగా పగవాడికి కూడా వద్దు గురువు గారు, ఎన్ని పడ్డానో చెప్పలేను ఇంకా అని చెప్తుంటాడు ఒక్కొక్కడు. అంటే ఎవరికి వాడికి వాడి చరిత్రే మహనీయమైనదని కనపడుతూ ఉంటుంది. నా అంత కష్టాలు పడ్డవాడు ఒకడు లేడు, ఇంత కష్టాల్లోనూ నా అంత త్యాగండు లేడు. అన్ని కష్టాల్లోనూ నేను నవ్వుతూనే ఉంటాను గురువు గారు, ఎప్పుడే కానీ నా కష్టం చెప్పి ఎదురు గురువు గారు అని 3 గంటల నుంచి చెప్తాడు.
3 గంటల పాటు చెప్పిన వాడు ఎవరికి చెప్పకుండా ఉండే రకమా వీడు. వాడి ముఖం చూస్తేనే తెలుసు వాడు కనపడ్డ వాడికంతా కూర్చోబెట్టి చెప్పేవాడే వీడు. కానీ వాడు నేను ఎప్పుడు ఎవరికి ఇంత కష్టం చెప్పుకోలేదు గురుగారు, మీరు దొరికారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఈనాడు మీరు కూడా సమయం ఇవ్వలేదు. ఇప్పటికీ 6 నెలల నుంచి ఫోన్ చేస్తున్నాను, మీరేమో ఫోన్ లేరు. మీ పక్కన చుట్టూ ఉండేవాళ్ళు ఏదో గురుగారు అక్కడ ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు ఉపన్యాసాల్లో ఉన్నారనో ఇంకోటి అనుష్ఠానంలో చెప్తున్నారు తప్ప ఎవరు మీ దగ్గరికి రాయలేదు. లేకుంటే ఇప్పటికి 6 నెలల క్రితమే మిమ్మల్ని పట్టుకునేవాడిని, 6 గంటలు అప్పుడే తినేవాడిని, ఇంతకాలం ఆగేవాడిని కాదు అన్నట్టు చెప్తూ ఉంటాను. కానీ ఎంత గొప్పవాడు ఆయన, నిజంగా పాపం ఆయన తప్పుడదామా లేదు. ఆయన దృష్టిలో ఆయనే చాలా కష్టాలు పడ్డవాడు. ఇది జీవ లక్షణం, అంటే మానవ జీవ స్వభావం. అది ఆ జీవ స్వభావంతోనే ధర్మరాజుంటి వాడు ఉన్నాడు. నా అంత కష్టాలు పడ్డవాడు ఉన్నాడు. చూడండి, భార్యను 2 సార్లు అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవలసి వచ్చింది అని ఇన్ని చెప్పాడు. అరుడయే ఎరుంగని మహామహిమాత్మ రజాత శత్రుడే అడిగినాడు, సాగరములన్నీ ఏకము కాకపోవు, ఇంటి కన్నులు దేవుడైన ఆయన సత్తులు రాజరాజ ఆ పలుకులు విశ్లేషించును, ఇబ్బందుల రోజుల కావు అన్నారని. ఎంత అద్భుతమైన విషయం రాశారంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇది అరుడే ఎరుంగని మహామహిమాత్మ ధర్మరాజంటే ఏం సామాన్యుడా, మెత్తని ధర్మగుండు అన్నాడు. ఇంకా ధర్మరాజు అంటే ధర్మానికి స్వరూపం ఆయన, ఎవరన్నా ఆయన చాలా గొప్పవాడు. ఇప్పుడు మీకు హరిశ్చంద్రుడిని చూటి ఈయన చిన్నవాడని చెప్తున్నాం కానీ ధర్మరాజు చాలా సామాన్యుడు కాదు, ఆ ధర్మమూర్తి ఆయన. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ 6 కాలాలు వర్షములు కురుస్తాయి, సస్యశాలంగా ఉంటుంది దేశం. అంత ధర్మపరాయణుడు అతను. అందుకని అరుగుడే ఎరుంగని అజాత శత్రువు, ఆయన శత్రువు అనేవాడు పుట్టలేదు. అందరు దుర్యోధనుడిని కూడా పరమ ప్రేమగానే చూశాడు. వాడు భక్తులు చూస్తున్నా ఆయన మళ్ళీ వాడు కత్తి తీసాడండి, మరి నన్నేం చేయమంటా, నేను కత్తి చేయకుంటే అట్లా ఉంటుందా అని అంటాం కలిధర్మం. కానీ ఆయన అట్లా లేదు. అంత గొప్పవాడు ధర్మరాజు. అరుగుడే ఎరుంగని మహామహిమాత్ముడు. ఆయనకు ప్రమాణ పత్రం చూడండి. మహామహిమాత్ముడు అజాత శత్రుడే అడిగినాడు. కోపం రాని వాడికి కనుక కోపం వచ్చిందంటే సాగరములన్నీ ఏకము కాదు, మొత్తం సముద్రాన్ని కలిసిపోయి ఒకటైపోయి అల్లచలకు భూమితో వెళ్ళిపోతున్నాయిగా. సాగరములన్నీ ఏకము కాకపోవు, ఈ కర్ణుని నమ్ముకుని నువ్వు యుద్ధానికి చూస్తున్నావు. వీటి కర్ణులు 10 ఉంటాయి అని నొత్తులు చత్తులు రాజరాజ. యుద్ధంలో వీళ్ళెవరు మిగలరు, నా పలుకులు విశ్వసించు అని చెప్పే మాటలు నిజమయ్యా. ఇబ్బందుల లోకుల కావు హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు ఏం పాపం చేశారు. ఇప్పుడు రాజు అయినందుకు వాళ్ళందరూ కూడా ఆపదలో పడిపోయి ప్రాణాలు కోరుకుంటారు. అటువంటి లోకులను రక్షించు. నీకు నీ ఆత్మను నీ సంగతి ఎత్తున్నా కానీ నీ పదవి సంగతి కాదు. ప్రజలకు ప్రాణహాని కలిగించవద్దు. ఇబ్బందుల లోకుల కావు ఇటువంటి ధర్మం పాటించబోయా నువ్వు, ఆయన సామాన్యుడు కాదు అన్నాడు. మళ్ళీ చెప్పాడు రాయభారము, రాయభారం అంటున్నారు. భారం గుర్తు పెట్టకూడదు, రాయభారమే. అందుకని రాయభారము అన్నాడు. రాయభారానికి వెళ్ళిన కృష్ణుడు ఈ మాట చెప్పాడు. జెండాపై కట్టాడు ముందు సవారి శ్రేణిని పోంచి నే రెండర ముందుతో స్యందరం మీద నాటి సారించి గాంధీవము ధరించి పల్లునుడు ఈ పల్లునుడు మూకం చెందుతున్నప్పుడు ఒక్కడు నీ మనం ఆలకింపడు సూక్ష్మానాథ సన్నిహితులను. జెండాపై కట్టాడు కపిధుడు అర్జునుడు. ముందు సవారి శ్రేణి తెల్లని గుర్రములు కలిగినటువంటి రథం. ముందు సవారి శ్రేణి ఉంచి నే దండం ముందుని ఓ చంద్రము మీద. ఈయన దండం పట్టుకుని ఆ సారథి ఎవరంటే నేనే కూర్చుంటున్నాను స్వయంగా. దండం ముందుని ఓ చంద్రము మీద నా రథం మీద నారి సారించి గాంధీవము ధరించి పడునుడు. పడునుడు అంటే సామాన్యుడు అనుకుంటున్నారా? వాడు యుద్ధములో చెలరేగాడంటే ఎవరు హరిహరాలు అనుగ్రహించాలి తప్ప సామాన్యులు దాన్ని అడ్డుకోలేదు. ద్రోణాచార్యుడు అస్త్ర విద్య నేర్పిన ద్రోణుడే అన్ని రహస్యములు బోధించాడు.
భీష్మ ద్రోణాలు మహావీరులు కూడా చాలా వాడింది. ఎందుకంటే పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం పొందినవాడు. అందువల్ల అతనికి ఎవరు తట్టుకోరు. తోలు చంద్రము మీద నాడి సారించి గాంధీవము ధరించి భల్లు, గాంధీవము దేవదత్తమైనటువంటి విల్లు, మామూలు విల్లు కాదు. గాంధీవము ధరించి భల్లు మూటం చెందుతున్నప్పుడు ఒక్కళ్ళు నీ మన ఆలకింటాడు. నువ్వు ఆత్మానం చేస్తూ ఉంటే నీ మొర వినేవాడే ఉన్నాడు. ఓ రాజరాజ దుర్యోధన వీరయ్య అని శాంతి వచనాలు చెప్పాడు. ధర్మరాజు అంత గొప్పవాడు, అందరికి ధర్మరాజు అంత గొప్ప ధర్మరాజు కేవలం అర్జుడే బ్రహ్మసుడు అన్నాడు. ధర్మరాజు ఎంత గొప్పవాడు అని అంటే చాలా అద్భుతంగా చెప్పాడు. ఒకసారి భీముడు అన్నాడు, ఈ అజ్ఞాత వాసంలో అంటే ఆయన భీముడు ఇంత శరీరము ఎక్కడ దాగడు, ఆయన శరీరము బలము దాగడు, పరాక్రమం ఆయన చూస్తే భీముడు అని తెలిసిపోతుంది. అట్లా తెలిస్తే మళ్ళీ 12 సంవత్సరాల అజ్ఞాతవాసము, మళ్ళీ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, మళ్ళీ 13 ఏళ్ళు చూస్తుంది. ఇదిగో నువ్వు భీముడు, నువ్వు ధర్మరాజు కలుపుకున్నట్టే అయిపోయింది మొత్తం. మళ్ళీ వ్యవహారం 13 ఏళ్ళు వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు గుప్తముగా తెలియకుండా ఉన్నాడు. కానీ వాళ్ళ తేజస్సు వల్ల వాళ్ళ పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ విరాట రాజు కొలువులో ఉన్నాడు. అందుకనే అవధానులకు సమస్య కూడా ఇచ్చాడు పూర్వకాలం. కుంజర యూధము దోమ గుర్తుకొచ్చారని అన్నాడు. కుంజరములు అంటే ఏనుగులు, ఏనుగుల సమూహము దోమ గుర్తులో ఇరుక్కున్నాయి అని. సాధ్యమా? కుంజర యూధము దోమ గుర్తులో వచ్చారని అన్నాడు. ఎట్లయ్యా? ఏనుగులు గుంపట్టదు, ఏనుగే పట్టదు. ఏనుగు తొండవ పట్టదు, కాలు పట్టదు, వేలు పట్టదు, ఇవి పట్టదు. దోమ గుర్తు అన్నాడు. రంజనచరి పాండవులు అరిహంజనులై విరటువల్లో పాల్పడి అనగా సంజయ విధి ఏమందులు కుంజర యూధము దోమ గుర్తుకొచ్చాను అని పూర్తి చేశారు పూర్వ మహాత్ములు. ఏమన్నాడు? రంజనచరి పాండవులు అరిహంజనులై శత్రుభంజనులై విరటు కొల్వ పాల్పడి అనగా విరాట రాజు ఒక చిన్న రాజు. వీళ్ళు మహాపరాక్రమవంతులు, మహా సామ్రాజ్యాధినేతలు. ఈ కాలం దాకా తలదాచుకోవలసి వచ్చినది ధర్మం కోసం. విరటు కొల్వ పాల్పడి అనగా సంజయ విధి ఏమందులు, విధి ఏమందాము చూడండి. కుంజర యూధము దోమగుర్తుకొచ్చాడు. ఇంత మహాపరాక్రమవంతులు అందరూ కూడా ఒక చిన్న చోట తలదాచుకోవలసి వచ్చింది కదా. అట్లా ఈ సమస్యలు అవధానంలో దత్తపదులు ఇవన్నీ చాలా సూక్తులుగా ఉంటాయి. భార్యలిద్దరు శ్రీరామభద్రులకు అని సమస్య ఇచ్చారు. శ్రీరామభద్రుడికి 2 భార్యలు ఉంటారా? ఏమైనా ఉందా? మాట అనడానికే అపచారం. కానీ భూదేవియు శ్రీదేవియు భార్యలిద్దరు శ్రీరామభద్రులకు. భూదేవి శ్రీదేవి 2 భార్యలయ్యా. మహావిద్వాంస సంభూతుడు కదా ఆయన. అందువల్ల అలా 2 భార్యలు. శ్రీరామో అష్టకరత్రవాన్ విజయతే రాసే వనే నందనే అని ఇచ్చారు సమస్య ఒకసారి నాకు. శ్రీరాముడు 8 మంది అష్టకరత్రములతో, అష్టభార్యలతో రాసే వనే నందనే రాస లీల చూపిస్తున్నాడు నందనవనంలో అన్నాడు. శ్రీరాముడు కాదు, శ్రీకృష్ణ అన్నాడు. అంత భేదం ఉంది అవతారంలో. కానీ శ్రీరాముడు రాస లీల చూపించాడు అని సమస్య పూర్తి చెయ్యాలి. అవధాని ఎలా చేయాలి? పురాజన్మని శ్రీరామ శ్రీకృష్ణ అద్య. ఇప్పుడు శ్రీకృష్ణుడు పురాజన్మని శ్రీరామో అష్టకరత్రవా అని పూర్తి చేశాం. పూర్వజన్మలు శ్రీరాముడు, ఇప్పుడు శ్రీకృష్ణుడయ్యా. ఆయన అష్టకరత్రవంతుడై రాసవనములో నందనవనములో ఆయన రాసలీలను చూపించాడు. ఇది ఒకటే అడిగేటట్టుండదు, అనేక ప్రశ్నలు. అందులో మధ్యలో మధ్యలో అప్రస్తుత ప్రాసంగికుడు అని ఒక ఆయన ఉంటాడు. అప్రస్తుత ప్రసంగుడు అంటే ఆయనకు సంబంధం లేని ప్రశ్నలకి వేస్తుంటాడు. ఏదైనా మంచి వర్ణన చేయండి గురువు గారు అని అంటే, శివుడిని వర్ణించండి అన్నాడు అనుకోండి. శివుడిని అంటే ఎలా అనుకోవాలో క్షణం ఇట్లా చూస్తాం, అంటే సమయం పడుతుంది. వ్యాఖ్యానం చూస్తున్నాం కాబట్టి ఇట్లా పడుతుంది. శివుడిని వర్ణించండి అని అంటే ఏ శబ్దములు చెప్పలేంది కదా ఈశాత్వము. ఏ శబ్దములతో అని చెప్పాలయ్యా నిన్ను?
ఏ శబ్దము నిన్ను వర్ణించడానికి శక్తి లేదు. ఏ శబ్దానికి కూడా ఏ శబ్దములు చెప్పలేని కదా ఈశా మహత్వము ఈ రాశి భూత మహామహో జగతిలో రమ్యం గమ్యం ఆశావీధులు, ఆశా అంటే దిక్కులు, ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యం చెప్ప దిగంబరుడు. ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యం చెప్ప నేను ఈశా ఈశ్వరను ఒక్క ప్రణుతి పృథ్వీలో చేసదన్. ఈ వచనం చెప్తున్నాం అనుకోండి, గురుగారు దోశ అని పెట్టారండి అంటారు. దోశ అనక ఇడ్లీ అంటే బాగుంటుందా? కానీ అలా అనరాదు. ఆయనకేదో సమంజసమైన సమాధానం చెప్పాలి. దోశ అంటారు కదా గురువు గారు, ఎందుకు అంటే అవును ఆయన ఒకసారి ఇడ్లీ వేసినప్పుడు సై అంటుంది, మళ్ళీ ఇడ్లీ తిన్నప్పుడు సై అంటుంది, 2 సార్లు సై అంటుంది, కాబట్టి వాడు దోశ సై అన్నాడు. దాన్ని అంతే ఏమీ లేదు అని చెప్పాలి వాడికి ఏదో సమాధానం. అంటే చమత్కారముగా ఇంత కఠినమైన పరీక్ష ఎదుర్కొంటూ దానికి ఆనందంగా ఒక మంచి సమాధానం చెప్తూ ఇట్లాంటి వాటికి కూడా సమాధానం లేదు. ఒకరు అడుగుతాడు, ఏమండి గురువుకు మీ గురువు కావాలన్నా కొమ్మలు వస్తున్నాయా అంటుంటారు. గురువు అంటే గురువు గారు, నేను కూడా ఎక్కడో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాను, నాకు కొమ్మలు రావాలి, నాకన్నా పెద్ద గురువు మీకు కూడా కొమ్మలు రావాలి, మీ గురువు ఏమన్నా కొమ్మలు వస్తున్నాయా అంటుంటారు. మామూలుగా అంటుంటారు, మీ గురువు ఏమన్నా కొమ్మలు వస్తున్నాయా అంటుంటారు. ఈ కొమ్మలు రావడం ఏమిటండి, 2 కొమ్మలు ఉంటే ఏం బాగుంటుంది అన్నాడు. అంటే అవునా ఆయన 2 కాదు 3 కొమ్మలు ఉంటే బాగా, అసలు కొమ్మలు 2 ఉంటేనే ఇబ్బంది అంటే 3 కొమ్మలు అంటారు గురుగారు. ఇంకా అన్యాయంగా అంటే అన్యాయం కాదు ఆయన. గా రాసి కొమ్ము ఇవ్వాలి, రా రాసి కొమ్ము ఇవ్వాలి, వా రాసి కొమ్ము ఇవ్వాలి, అప్పుడే గురువు 3 కొమ్మలు ఉంటాయి గురువుకు అని. ఇట్లా ఏదో చమత్కారముగా విషయావధానం చేస్తున్నాను. 1995 రవీంద్ర భారతిలో ఒక ఆయన అడిగాడు, గురువు గారు కీర్తి శేషుల ఇవి అందరూ చమత్కారాలు ఇంకా రకరకాలుగా ఎప్పుడో చేసినవి, ఇవన్నీ అందరూ ఇవి అవి అక్కడ జరిగినవి ఇక్కడ జరిగినవి రాస్తూ ఉంటారు పత్రికల్లో. నేను కీర్తి శేషుల పెళ్లికి వెళ్ళాలి గురువు గారు, తమరు కూడా ఏమన్నా వస్తారా అన్నాడు. కీర్తి శేషుల పెళ్లికి ఎక్కడ వెళ్తారు? నాయన నువ్వు ఎట్లాగా వెళుతున్నావు కదా, అమ్మాయి కీర్తి అబ్బాయి శేషులు నాకు కూడా తెలిసిన వాళ్ళే, వాళ్ళు కీర్తి శేషులు, వాళ్ళ పెళ్లికి వెళ్ళిరా నాయన, నా ఆశీర్వచనం కూడా చెప్పు. కీర్తి శేషులు అనగానే అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. కాబట్టి అమ్మాయి ఏమో కీర్తి, అబ్బాయి శేషు, ఇది కీర్తి శేషులు అయ్యా. అంటే ఇంత పనిలో చమత్కారంగా సమాధానాలు చెప్పి ముందుకు దత్తపదులు సమస్యలు అనేవి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ వాటిని అలా పూర్ణ అవధానం అంటే ఒక అద్భుతమైన తెలుగు వాళ్ళ గొప్ప ప్రక్రియ అవధానం. పద్యం అనేది తెలుగు వాళ్ళ సొమ్ము. హిందీ వాళ్ళలాగా దోహాలు అని ఉంటాయి, 2 భాగాలే. మనది చతుష్పాత్ పద్యం. ఇంత అందమైన పద్యం ప్రపంచంలో ఎవరికీ లేదు. దాంట్లో మనము శిఖరాగ్రవాసులు. అయితే వాటిని మనం ఆస్వాదించాలి. ఏం లేదు, రాముడు యుద్ధం చేస్తున్నాడు, చమత్కారాలు వేలు ఉంటాయి. రాముడు యుద్ధం చేస్తున్నాడు, రామే బాహుబలం వివృణ్వతి రణే అన్నాడు. ఒక కవి చూశాడు, రాముడు యుద్ధం చేస్తున్నాడంటే ఆకర్ణాంతం ఎవరైనా గొప్ప విలువాడు బాణం వేగంగా వెళ్ళాలంటే ఈ ధనుస్సు ఇక్కడ పట్టుకుని ఆ నారి లాగుతాడు, చెదిదాకా వస్తుంది. ఆ కర్ణాంతము రాగటము అంటారు. అలా బాణం వేస్తున్నాడు రావణాసురుడు ఏరికి రాముడు వేస్తుంటే ఒక కవి చూశాడు. కవికి ఏం పని అండి, దేని చూసినా అద్భుతంగా వర్ణించాలి, వాడే కవి. వర్ణనా నిపుణ కవి అన్నాడు. నిపుణంగా వర్ణించగల వాడే కవి. అక్కడ ఉందో లేదో అద్భుతమైన వర్ణన చేయాలి కవి. అన్ని ఉన్నదే చెప్తే కవి ఎందుకు? అక్కడ ఇక్కడ అట్లా ఉందండి, ఒక చత్రం ఇట్లా ఉంది తిరిగి ఉంది అంటే ఏం గొప్పతనం? అక్కడ చంద్రుడు చూస్తున్నట్టుగా ఉందండి ఆకాశం నుంచి అంటే వాడు కవి అవుతాడు. అందువల్ల రామే బాహుబలం నివృణ్వతి అని రాముడు యుద్ధంలో తన బాహుబలము విస్తరిస్తూ ఉండగా
వామో అబ్రవీత దక్షిణం. ఈ ఎడమ చెయ్యి ముందుకు పోయింది, కుడి చెయ్యి ఇక్కడికి వచ్చింది యుద్ధంలో. ఈ ఎడమ చెయ్యి కుడి చేతితో అంటోంది. భోగే కర్మని భోజనేత పురః యుద్ధే కథం లభ్యతే. ఏం కుడి చెయ్యి, ఇంత అన్యాయం. భోజనానికి ముందు పోతావు, ఏదైనా తాంబూలం ఇస్తారంటే ముందు పోతావు, అన్నిటికీ ముందుంటావు. చందనం రాసుకోవాలంటే ముందు పోతావు, అన్నిటికీ ముందు పోతావు. కానీ యుద్ధం వచ్చేటప్పటికి నన్ను ముందు వచ్చి పోయావు, ఏమన్నా న్యాయంగా ఉందా? భోగే కర్మని భోజనేత పురః యుద్ధే కథం లభ్యతే. యుద్ధం వచ్చేటప్పటికి నువ్వు సిగ్గు అనిపించాలి కదా కొంచెమైనా. నీకు అన్ని సమయాల్లో ముందుంటావు, ఇప్పుడు మాత్రం నన్ను ముందుకు దోసి దెబ్బలు తగిలితే నాకు తగిలి నువ్వు వెనక్కి పోతావా అన్నాడు. సో అప్పుడు ఇది కూడా కుడి చెయ్యి కూడా ఎడమ చేత్తో అన్నది. లేదు లేదు, ఎడమ చెయ్యి నేను అట్లా వెళ్ళలేదు. నేను వెనక్కపోలేదు, చిన్నగా వెళ్ళాను. రాముని ఒక విషయం అడగడానికి వెళ్ళాను. చిన్యాం రావణ వక్రపుంచి అథవా ఏకైకమేవ అధునా. ఈ యుద్ధ రీతి ఎలా ఉంది స్వామి? ఒక్కొక్క తలను ఒక్కొక్కసారి తీసేయాలా, లేదా మొత్తం 10 తలను ఒక్కసారి తీసేయాలా అని అడగడానికి వెళ్ళాను. కానీ నేను నువ్వు చెప్పినట్టు అట్లా భయపడిపోలేదు అని మళ్ళీ ఈ చెయ్యి ఆ చెయ్యికి సమాధానం. కవిత్వం అంటే సాదృశ్యం, అంటే మనోరంజకమైన ఒక ఉత్తమ కళ కవిత్వం. ఏది చెప్పినా అని ఒక మనస్సు నిలవాలి, కళ్ళు విరివిట్లు కలపాలి. ఏం అద్భుతంగా ఉందండి అనే ఆలోచన అమృతం. వెళ్ళిపోయిన మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పని ఉంది కదా అనిపించాలి. ఏదో పెద్ద మళ్ళీ మనకు చెప్పడానికి రాకపోవచ్చు, కానీ అనిపించాలి చాలా బాగుందండి, అదేదో చిత్రం చూడండి, అది భలే ఉందండి అన్నట్టు ఉండాలి. ఏమీ లేదు. బాల కృష్ణుని ఊయలలో ఊపుతూ ఉంది తల్లి యశోదాదేవి. ఊయలలో ఊగుతూ ఉన్నాడు. ఏదైనా పిల్లల్ని ఊయల్లో ఊపుతున్నప్పుడు కథ ఏదైనా చెప్తూ ఉండాలి. కథ చెప్తూ ఉంటే ఊపడుతూ ఉంటారు పిల్లలు. అన్ని సంప్రదాయాలు పోతున్నాయి. లాలిలో ఆ ఊయల్లో పిల్లల్ని ఊపే తల్లులు అక్కడ పడేసి ఒక సెల్ ఫోన్ లో ఏదో పెట్టి ఇట్లా అయిపోయింది కాలం. అందువల్ల తల్లులు కథలు చెప్తే కాలములు లోపిస్తున్నాయా ఏమో తెలియదు. ఇంకే లోకం ఎక్కువ తెలుసు నాకన్నా, అందువల్ల అంతకన్నా నేను మాట్లాడాను. రాము తల్లి కథ చెప్తోంది. రాముడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు నాయన పూర్వయుగంలో. రామో నామ బభూవ, పిల్లవాడు అంటున్నాడు. రామో నామ బభూవ తదబలా సీతేతి. ఆయన భార్య సీత అని ఉండేది. తౌ పితుర్వాచ పంచవటీతటే విహరతః. ఆయన పితృవాక్య పరిపాలనంగా పంచవటీ తీరంలో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉండగా రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు అని కథ చెప్తూ ఉంది అమ్మ. అన్నిటికీ ఊపడుతున్న బాలకృష్ణుడు సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు అనగానే ఆయన పూర్వ అవతారం కదా, నేను ఇప్పుడు కృష్ణుడు కదా అన్న విషయం, పిల్లవాడు కదా అని మర్చిపోయాడట ఆయన. సౌమిత్రే ధనుర్ధనుర్ధనురితి. వెంటనే పిల్లవాడు లేచి ఉదయంలో నుంచి నిలబడి ధనుస్సు ఎక్కడ అందుకో ధనుస్సు అన్నాడు. అంటే సీతనెత్తుకుపోయాడన్న మాటను భరించలేక వెంటనే లక్ష్మణధనుస్సు అందుకోవాలని అడిచాడు. అప్పుడప్పుడు నిద్రలో కలవరిస్తారు కదా మనకు కూడా. అంటే ఒక కోట్లు ఇట్లా పడిపోతున్నాయి, తడిసిపోతున్నాను అంటే కోట్లు ఇట్లా కురుస్తున్నట్టు కలుస్తుంది. ఏమైందండి ఏమైందండి అంటే అబ్బా కురుస్తున్నాయి కోట్లు కట్టలన్నీ పడుతున్నాయి అంటే వాడికి కాలొస్తుందట. వాడు ఎట్లా మురిసిపోతూ ఉంటాడు. అంటే ఏమిటని లేపితే అంటే అవునా కలనా ఇది అని అనుకుంటాడు. భలేవారండి ఏం పడుతున్నాయి మీ తల మీద, ఏం పడటం లేదు, కూర్చోండి కూర్చొని ఆలోచనలు మీకు అని భార్య అప్పుడు సర్ది చెప్పాలి. అట్లా పడి అంటే ఒక్కొక్కసారి ఒక అద్భుతమైన కళ ఏదో వస్తుంది. అట్లా ఆయనకు కళ కాదు ఇలానే
కానీ ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకుపోయాడు అనే మాట అనిందో తల్లి తామాహరత్ రావణ అనగానే కృష్ణేనేతి పురాతనీ నిజకథాం ఆచర్య మాత్రేతాం తల్లి చెప్పినటువంటి తన పూర్వ కథనే తాను వినగానే సౌమిత్రే ధనుడికి ధనుసరి అందుకో లక్ష్మణ అన్నాడు. అటువంటి ఆ అవతారము మారిన భార్య మీద ధర్మపత్ని మీద ఉన్నటువంటి ఆ ప్రేమాస్పదమైనటువంటి ఆ పలుకులు మనల్ని రక్షించుగాక. ప్రోక్త గిరః అటువంటి ఆ వాక్కులు మనల్ని రక్షించుగాక. ఒక కవి ఉన్నాడు, ఒక మహాకవి, రాజుగారి సభకి వెళ్ళాడు. కవి అంటే మరి ఏదో రాజుగారి గురించి గొప్పగా చెప్పాలి కదా, ఆయన తాములు వ్యక్తిస్తాడు, ఏదో చెప్పాలి. ఈయన రాజా ఒక పెద్ద ప్రమాదం వస్తుందండి లోకానికి అన్నాడు. ఏమిటి ప్రజలు, ఏమైంది లోకానికి అన్నాడు. శివుడు అనేవాడు ఉండేవాడు కదా, మహానుభావుడు, లోకరక్షకుడు, పరమేశ్వరుడు, ఆయన ఇప్పుడు లేడండి అన్నాడు. శివుడు లేకపోవడం ఏమిటయా, ఏం జరిగింది అసలు అన్నాడు. ఏమి లేదండి, అర్థం మానవులైన ఒకసారి ఇదొక కథ. సగం శరీరం విష్ణుమూర్తికి ఇచ్చాడు శివుడు. ఆయన మహాదాత, శివుడు అంటేనే దాత. ఆయన అడగని వాడు పాపం అడిగితే ఏదైనా ఇస్తాడు. అదే శివుడి లక్షణం. వీడు బోళాశంకరుడు అంటే అంటున్నారు. అందుకే లోకంలో ఎవరైనా బాగా ఇచ్చేవాడు, ప్రజానికి ఉబ్బి సంతోషపడేవాడు, అట్లాంటి ఆయన చూస్తే బోళాశంకరుడు అంటే అంటున్నారు. అట్లా అర్థం రానవైన ఈ గురువైపు ఒకసారి శివుడు శరీరం మహావిష్ణువుకి ఇచ్చాడు. గిరిజయాపి అర్థం హరస్య ఆహుతం. ఇంకో సగమేమో పార్వతీదేవికి ఇచ్చేశాడు. సగం శరీరం అమ్మవారి ఆక్రమించింది, ఇంకో సగం విష్ణుమూర్తి తీసుకున్నాడు. దేవ ఇత్థం జగతీతలే స్మరహాభావే సమున్నీలతి. ఇలా శివుడి యొక్క అభావం లోకంలో తాండవించగా, శివుడు అనేవాడు లేడు కదా, ఇప్పుడు సగం ఆయన తీసుకుని సగం నేను తీసుకున్నా, ఇంకేముంది శివుడు లేడు బాబు ఆయన. ఆ లేకపోయేటప్పటికీ ఒక ప్రమాదం వచ్చిందండి లోకానికి అన్నాడు. ఏం ప్రమాదం వచ్చిందయా, శివుడు లేకపోతే ఏమైంది అన్నాడు. అంటే ఆయన ఆశ్రయించుకుని కొంతమంది బతుకుతున్నారు. తల మీద గంగాదేవి ఉంది కదా, గంగా సాగరం. గంగాదేవి సముద్రానికి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాలి, ఆమె పాపం తలే లేదు, సముద్రానికి వెళ్ళిపోయింది. ఆంబరం ఇక్కడ తల మీద చంద్రుడు ఉన్నాడు. ఈయన నెమ్మదిగా ఆకాశంలోకి చదువుకున్నాడు. తలే లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అంబరం ఇక్కడ నాగాధిప స్మావరం. ఇంకా సర్పాలున్నాయి, ఇవన్నీ నెమ్మదిగా పాతాళానికి వెళ్ళిపోయారు. మేము ఇంతదాకా ఆయన దగ్గర ఉన్నాము ఆభరణంగా, ఇప్పుడు ఆయన లేనప్పుడు ఏం చేస్తామని నెమ్మదిగా ఒక్కొక్క పాము అలా పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఈ వెళుతున్న క్రమంలో ఆయన దగ్గర ఇంకో రెండు గొప్ప గుణాలు ఉన్నాయి. సర్వజ్ఞత్వం, అధీశ్వరత్వం. శివుడికి సర్వజ్ఞత, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలియడం అనేది శివుడికి ఒకటే సాధ్యం. ఎంత పెద్ద పండితులు పెట్టినా, ఎంత మహానుభావులు పెట్టినా, వ్యాసుని పెట్టినా కొన్నే తెలుసు, అన్ని తెలియవు. వ్యాసుడు అంటే సాక్షాత్ నారాయణ హరి అన్నాడు. ఏమైనా పరమేశ్వరుడు కాదు కదా, కాబట్టి ఆయన నారాయణమూర్తి వంటి వాడు అన్నాడు. అంటే ఆయన కూడా ఏదో ఒకటో రెండో విషయాలు తెలియకపోవచ్చు. శివుడికి అయితే అన్ని తెలుసు. ఆ అన్ని తెలియడం అనే ఒక గుణం ఉన్నది, అది వచ్చి వీళ్ళ దగ్గరికి తెలియదు. దాంతో పాటు ఇంకో గుణం ఉన్నది, అధీశ్వరత్వం. భూమండలంలో ఉన్న అన్ని వస్తువుల మీద ఆధిపత్యం శివుడికి ఉంది. ఆ ఆధిపత్యము అనే గుణము ఈ రెండు మిమ్మల్ని చేరుకున్నాయి. ఇంకొక గుణం ఉన్నట్టు ఆయనకు భిక్షాటన అనే ఒక అలవాటు ఉంది. అది వచ్చి నన్ను చుట్టుకుంది స్వామి, మా అంటే భిక్షాటనం. అందుకని ఎంత జాగ్రత్తగా చెప్పాడంటే, భిక్షాటనం అనేది నాకు చుట్టుకుంది కాబట్టి నాకు నీ దొరుకుంటే నేనేం చేస్తానయ్యా అనడానికి లేదు. అధీశ్వరత్వం ఉంది. దాని ముందు సర్వజ్ఞత్వం అంటే ఈయన భిక్షాటనము, ఈయనకు డబ్బులు కావాలి, అవసరమైన సంగతి ఒకటి తీసుకోవాలి. సర్వజ్ఞత్వం వచ్చింది కాబట్టి. అయినా నేనేం చేస్తాను, నాకేం శక్తి ఉంది అనడానికి లేదు. అధీశ్వరత్వం, అన్ని వస్తువుల మీద ఆధిపత్యమైన గుణం వచ్చి చేరింది కాబట్టి నాకేం కావాలో కొనుక్కుని ఈయనకు 1 లక్ష కావాలంటే 4 లక్షలు ఇచ్చేటట్టుగా నువ్వు ఉండాలి తప్ప దేనికి నువ్వు అడుగు వెనక్కేయడానికి వీలు లేదు అని ఒక చెప్పకనే ఒక నియమం చెప్పినట్టు అయినది. అది తెలియదు. ఒకసారి శ్రీనాథుడు వెళ్ళాడు రాజు దగ్గర. ఆయన అనవేల మహారాజు, అనవేమారెడ్డి ఆయన పేరు. ఆ రోజుల్లో అంతా ఇంటింత వాటికి ఆధిపత్యం ఉండేది.
ఇట్లాంటి ప్రజాస్వామ్యం కాదు కాబట్టి వాళ్ళు ఏది తలుచుకుంటే ఇక్కడి నుంచి 100 ఎకరాలు నీదే అని అన్నట్టే వాళ్ళు ఒక దాన పత్రం అట్లా రాసిచ్చే వాళ్ళు 100 ఎకరాలు ఆయనవే. అట్లా ఉండేది ఆ రోజుల్లో, అంత ఆధిపత్యం ఉండేది. ఈ అలవేల రాజు దగ్గరికి వెళ్ళాడు ఈ శ్రీనాథుడు మహాకవి అందరికీ తెలుసు. అలవేల మహీపాల స్వస్తి అస్తు తవ ఆహవే అన్నాడు. అంటే అయ్యా నీకు ఆశీర్వచనం కవి కదా, మన నమస్కారం పెట్టవలసిన వాడు వాళ్ళు ఆశీర్వదించాలి. అయ్యా నీ బాహువులకు స్వస్తి శుభము అన్నాడు. రాజు కదా, బాహువులకు పరాక్రమం రాజుకు ముఖ్యం, అందువల్ల నీ బాహువులకు స్వస్తి శుభం అన్నాడు. మరి కవి కదా, బాహువులు అంటే ఎలాంటివో చెప్పాలి. ఆహవే త్రిపురోర్దండ చంద్రమండల ఆహవే అన్నాడు. అనవేల మహీపాల స్వస్తిస్తు తవ ఆహవే ఆహవే త్రిపురోర్దండ చంద్రమండల ఆహవే అన్నాడు అని ఆశీర్వదించాడు. ఆహవే అంటే యుద్ధమునందు శత్రు సైన్యము అనే చంద్రమండలమునకు రాహు వంటి నీ బాహువులు, అటువంటి నీ బాహువులకు స్వస్తి శుభము అంటే మంచి వర్ణన అన్నాడు. అనగానే ఓహో అందరూ సభలు రాజు గారు కూడా చాలా సంతోషించాడు. కవి గారు ఆశీర్వదించండి అన్నారు. పెద్ద సింహాసనం మీద రాజు కన్నా పెద్ద సింహాసనం వేశారు, కూర్చోబెట్టారు గౌరవంగా. తెచ్చి అప్పుడు ఒక 3000 వరాహాలు కడిగి ఆ రోజుల్లో 3000 వరాహాలు 3000 వరాహాలు తీసుకోవడం చెప్పాడు మంత్రి. 3000 వరాహాలు సాగుగా అడిగి తీసుకొచ్చాడు. తీసుకొస్తే కవి అన్నాడు, అదేమిటండి నేను 4000 ఇస్తే మీరు నాకు 3000 ఇస్తారా అన్నాడు. ఏంటి 4000 ఎట్లా ఇచ్చాడంటే అనవేల మహీపాల స్వస్తి అస్తు బాహవే ఆహవే త్రిపురోర్దండ చంద్రమండల రాహవే 4000 ఇచ్చాడు ఆయన. 4000 అనే అక్షరాలు ఇచ్చాడు. నువ్వు 3000 ఇస్తే ఎట్లా సమానం రాదు రాదు అని అంటే ఒక రాజు చమత్కారం గ్రహించాడు, రసజ్ఞుడు కదా. 4000 ఇవ్వమని అంటే అదేమిటండి, ఇచ్చేవాడి చేయి పైన పుచ్చుకునే వాడి చేయి కింద ఉండదు, 2 సమానంగా ఉంటాయా, ఏం బాగుంటుందండి అన్నాడు. ఇది కూడా న్యాయమే కదా అని అనుకున్నాడు. సరే 5000 ఇవ్వమన్నాడు. బాగానే ఉందండి, మీరు ఒక విషయం గమనించలేదు, మేము 6000 నియోగులము, 6000 వాడిని 6000 వాడికి 5000 ఇస్తే ఏం బాగుంటుంది, మీరే ఆలోచించండి ఔచిత్యము అన్నాడు. మళ్ళీ చుట్టూగా పడ్డాడు రాజు. సరే 5 కాదు 6 ఇవ్వమంటే మళ్ళీ నువ్వు లేదు సమానము అక్కడెక్కడ కుదురుతుందండి అన్నాడు. అని సరే 7000 ఇవ్వమన్నాడు. 7000 అంటే నాకేం అభ్యంతరం లేదండి 7000 తీసుకోవడానికి, కానీ ఆయన 7 ఇచ్చాడని నేను 4 సార్లు అంటే నీకేమి గౌరవము, ఏం బాగుంటుందో చూడండి. 7000 అనేది నీకేమైనా గౌరవమా, నాకైతే అభ్యంతరం ఏం లేదు, నీకేం బాగుంటుంది అన్న. ఈయన సామాన్యుడు కాదే మహానుభావుడు అని 8000 ఇమ్మన్నాడు. అంటే 3000ను 4000 చేయొచ్చు, 5000 చేయొచ్చు, 6000 చేయొచ్చు, 8 చేశాడంటే ఎంత ప్రతిభ కావాలి. అంటే రాజు కూడా రసజ్ఞుడు, అందువల్ల 3 నుంచి 8కి వెళ్ళాడు. 8000 ఇస్తే ఇంకా ఆయన ఏం అనొద్దని అనుకున్నాడు. ఆయన అనదలుచుకుంటే దానికి కూడా ఏదో చెప్పగలవాడే, అందువల్ల ఆయనే పోని అనుకున్నట్టున్నాడు మహాకవి. అందువల్ల సరే 8000 వరహాలతో అద్భుతమైన సత్కారం చేసి పంపించాడు. అంటే చమత్కారం అన్నది మనిషి మనస్సును ఒకసారి వికసింపజేస్తుంది, ఒక ఆనందమును కలిగిస్తుంది. ఒకడు కాళిదాసు, అన్ని కాళిదాసుకి ఈ కథలన్నీ చెప్పాడు. ఒకసారి ఏమైందంటే భోజ మహారాజు కొలువులో ఒక కవి సామాన్యుడు, పాపం ఆయన పండితుడు, ఏదో దారిద్ర్య భారం చేత ఉన్నాడు. చెయ్యకూడని పని, చెయ్యని పని ఎప్పుడు ఎక్కడి అమ్మ గుర్రం ఎక్కితే వెనుక ముందు అయింది అంటారు మామూలుగా లోకంలో సామెత. ఈయన పాపం దారిద్ర్య భారం చేత రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆయనకి ఎప్పుడు దొంగతనం అలవాటు లేదు. ఊరికి ఇట్లా పోగానే అట్లా పట్టుబడ్డాడు. ఆయన పేరు భుక్కుండు, పేరు భుక్కుండ అని పేరు ఆయన. ఆయన రాజుగారి కొలువులో దొరికిపోయాడు. దొరికిపోతూనే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు భటులందరూ. ఈయనండి ఇలా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు, మన అంతఃపురంలో కూర్చోడు అని అన్నాడు. ఆయన రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళగానే ఇంకా కవి కదా,
చమత్కారం చేద్దాము. రాజుగారు గొప్ప రసజ్ఞుడు. నేను అలా అడిగి ఆయన అప్పటికి పాపం నెల రోజుల నుంచి రాజుగారి దర్శనం కావాలని కోరుకుంటే ఎవడు లోపలికి పోనీయడండి. ఈ రకంగా రాజుగారిని చూశాడు మొత్తానికి. దొంగతనం అనే లేకపోతే పోవడం వల్ల రాజుగారి దర్శనం అయింది మొత్తానికి. ఇప్పుడు తన పాండిత్యం ప్రదర్శించే అవకాశం వచ్చింది. వెళ్ళగానే ఏమన్నాడంటే ఈయనను శిక్షించండి అని అనబోతూ ఉన్నాడు రాజు. సరే రాజా, నన్ను ఎలాగో శిక్షిస్తారు, శిక్షించే ముందు ఒక చిన్న విషయం చెప్తాను వినండి అన్నాడు. ఏం చెప్తావు చెప్పుకోవాలన్నాడు. అంటే ఏమి లేదండి, భట్టి నష్ట భారవిశ్చాపి నష్ట. అంటే భట్టి అనే మహానుభావుడు కాలక్రమంలో పోయాడు, భారవి అనే మహానుభావుడు పోయాడు, ఇద్దరు పోయారు. సరే, భట్టి నష్ట భారవిశ్చాపి నష్ట, భిక్షుడు నష్ట భీమసేనోపి నష్ట. భిక్షువు అనేవాడు పోయాడు, భీమసేనుడు అనేవాడు పోయాడు. ఈ అక్షరాల్లో నలుగురు పోయారండి. భుక్కుండో, నా పేరు భుక్కుండు, భూపతి స్వంజరాజ, నీవేమో భూపతి, నేను భుక్కుండుడను. మరి నాకేదైనా ప్రమాదం అయితే తర్వాత మీరే ఉన్నారు, వెంటనే చూసుకోండి. భుక్కుండోహం భూపతి రాజన్ స్వభావళ్యాం అంతక సన్నివిష్ట. ఏం చేస్తామండి, ఆ యముడు అనేవాడు ఉన్నట్టు ఇప్పుడు భకారు మీద వచ్చి పడ్డాడు. అందుకని భట్టిని భారవిని తీసుకెళ్ళాడు, భిక్షువును భీమసేనుని తీసుకెళ్ళాడు. ఇంకా భుక్కుండు అని నా పేరు, భూపతి అని నీ పేరు, ఇద్దరమే ఉన్నాము. మరి ఎవరేమో ఇట్లా చేస్తున్నాడు, మీరు కొంచెం ఆలోచించండి, పెద్ద మనసు చేసి చూసుకోండి, మీకు వేరే ఉపకారం చేసుకోండి అనగానే రాజుకి చమత్కారం ఎంత మహానుభావుడు. వీటికి ఎప్పుడో నెల రోజుల క్రితమే నేను కనుక దర్శనం ఇచ్చుకుంటే ఇట్లా వచ్చేవాడు కాదు. దర్శనం కోసం పాపం ఇలా వచ్చాడు ఆయన. నిజానికి దొంగతనం చేసేవాడు కాదు, చెయ్యాలని ఉన్నవాడు కాదు, చేసే అలవాటు ఉన్నవాడు కాదు, ఆ శక్తి ఉన్నవాడు కాదు. ఊరికిట్లా రాగానే అక్కడ దొరికాడు. అంటే చెయ్యాలనే ఉద్దేశం కాదు, ఎక్కడైనా రాజు చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు కదా, అవకాశం దొరికిందని ఇంత గొప్ప విషయం చెప్పాడు అని. నాయన, నీకు అటువంటి, నువ్వు భుక్కుండి, నీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, భూపతిని ఎవరికి ఏమీ కాదు అని పెద్ద సత్కారం చేసి ఆయనకు కావలసిన ధన సంపదలు ఇచ్చి పంపించాడట భోజనం. అందువల్ల ఈ భకారం బభావళ్యాం అన్నాడు, మంచి మాట ఉపయోగించాడు. ఈ భకారం మీద వచ్చి పడ్డాడంటే ఆ యువకుడు భూ అని వరుసగా వస్తున్నాడు ఆయన అక్షర క్రమంతో. అందుకని చూడండి అనగానే ఆయన అదంతా సత్కారం చేసి అద్భుతంగా ఇంటికి పంపించాడు. అది చమత్కారం అన్నది ఒక అద్భుతమైన శైలి. వీటిలో ఏముంటుందంటే భాషా వైభవం. భాష ఎంత రమణీయమైనదంటే మనస్సును వికసింపజేస్తుంది. మామూలు భాష కూడా ఏమండి చాలా సంతోషమైనది, మంచి వాక్యమే అందులో ఉన్నారంట అని అట్లా పలకరించారు. చాలా అసంస్కారం అన్నమాట అట్లా మాట్లాడటం. ఏంటి చాలా ఇబ్బందులు అని అయిపోయాయా, ఇప్పుడు ఇబ్బందులు లేవా అంటే మాట్లాడటంలో ఇబ్బందులు ఎందుకురా, నోరు తెలుసుకుని అవే మాట్లాడాలా, ఇప్పుడు అదే మొన్న అవన్నీ అయిపోయాయా అని అనేది. కొందరికి సంస్కారం ఉంటుంది, మామూలుగా కలవగానే ఇట్లా మాట్లాడతారు. మంచి మాట మాట్లాడాలి అంటే నిత్య జీవితంలో కూడా పలుకు మాట్లాడేటప్పుడు అదేనండి మొన్న మీకు మంచి అభ్యుదయం జరిగింది, చాలా సంతోషం అండి అని అనాలి. ఆయన ఇంట్లో అభ్యుదయం లేకపోయినా నువ్వు అనటం వల్ల ఏదో మంచి మాటే విన్నాడే అలాంటి ఏమి లేదు, కానీ మంచి మాట విన్నాడు, సరే మంచిదే కదా ఏదో మంచి మాట అన్నాడని అవతలి వాడు కూడా చెప్పుకోవాలి. అలా ఉండాలి తప్ప ఏది సమస్యను వీడు ఉద్దేశం చేసి అదే పాపం మొన్నదాకా చాలా కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడే ఇంకా తెలుసుకున్నారో లేదో అని అనటము, వీడియో ఆర్చేవాడు తీర్చేవాడు లాగా మాట్లాడటము, ఇది సంస్కారమైన విధానం కాదు. మనకు భాష ఇచ్చినది ఎందుకు అంటే ఒకరికి ఆనందం కలిగించేదానికి కానీ, ఎవరికి కూడా దుఃఖము కలిగించేదానికి కానీ, నొప్పించేదానికి కానీ కాదు. కొందరు చమత్కారాన్ని ఎదుటి వాళ్ళని నొప్పించేదానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించి ఎలా అన్నాను చూడు అన్నట్టు ఉంటాడు. వాడు పండితుడు కాదు, అలా మాట్లాడేవాడు సంస్కారవంతుడు కాదు. అంటే నీ చమత్కారము, నీకున్న భాష ఎవరినో నొప్పించడానికి ఉపయోగపడరాదు ఎప్పుడు కూడా.
అందుకని కొన్ని చమత్కారాలు భాషలో కూడా వస్తున్నాయి. మహాకవులు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా చమత్కారంగా ఉంటుంది. ఏమండి, ఒకసారి శ్రీశ్రీ గారు విశ్వనాథ గారి దగ్గరికి, విశ్వనాథ సత్యనారాయణ అని మహాకవి, కవి సమ్రాట్ ఆయన, తెలుగులో అంత మహాకవి ఇంకొకరు లేదు. రామాయణ కల్పవృక్షమే రాశాడు ఆయన. విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి శ్రీశ్రీ వెళ్ళాడు. వెళ్తే ఆయన స్నానం చేస్తున్నట్టు పొద్దున్నే వెళ్ళాడు 5:30. వెళ్ళేటప్పటికి ఏమండి నీళ్ళు ఆడుతున్నారా మహాకవులు అన్నాడు. చమత్కారంగా మామూలుగా నీళ్ళు ఆడటం అంటే ప్రసవించడం అనే ఒక అర్థం ఉంది తెలుగులో. అందువల్ల మహాకవులు నీళ్ళు ఆడుతున్నారే అన్నాడు. అవును, మరొక మహాకవి కలుసుకుంటారా అన్నాడు. చమత్కారం అంటే నువ్వు చూస్తున్నావు కదా నేను స్నానం చేస్తున్నది అని ఈయన భావన. కానీ దాంట్లో ఎలా చమత్కారం ఉంది? మహాకవులు నీళ్ళు ఆడుతున్నారే అంటే అవును, మరో మహాకవి కలుసుకుంటారా అన్నాడు. అంటే ఆయన కన్నా ఈయన నీళ్ళాడిన రెండు సమానార్థాలు. అంటే చూడటం అనేది రెండు అర్థాలు ఒకటే, కానీ కనడం అనే అర్థం రెండు కూడా ఒకటి. అంటే చమత్కారం అనేది అంత మృదువుగా ఉండాలి. హాస్యము ఎవరిని నొప్పించేదిగా ఉండాలి, మెప్పించేటట్లు ఉండాలి. ఒకసారి తిమ్మరసు, మహామంత్రి తిమ్మరసు మీద కోపం ఉంది. భట్టుమూర్తి అనే కవి అందరికి మంచి సత్కారాలు చేయిస్తున్నాడు, నాకు మంచి సత్కారాలు చేయించడం లేదు, తక్కిన కోళ్ళకి బాగా చేస్తున్నాడని వీటికి ఎక్కడో కోపం ఉంది. రామకృష్ణుడు రామకృష్ణుడు అనుకోండి, ఆయన గుట్టిని పుల్లెలు గుట్టి చంద్రగిరిలో కూడెత్తి అని పద్యం అందుకున్నాడు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఏమేమి కష్టాలు పడ్డాడో మొదలు పెట్టాడు. వీడు నా చరిత్ర చెప్తున్నాడని ఇట్లా చూశాడు. ఆయన చూసి 3వ పాదము కూడా చెప్పాడు, వీడు చాలా ప్రమాదకారి, వీడిని వదిలేస్తే అని వెంటనే వజ్రాలహారం మెడలో ఉంటే డబ్బి మని మెడలో వేస్తాడు. వేస్తే అటువంటి వాళ్ళని చెప్పను నాగం సుతం అంటే అన్నాడు. నేను అట్లాంటి వాళ్ళ గురించి చెప్పానండి. మత అరాతి మాగా మరించినటువంటి శత్రువులను నిర్జించేటువంటి నాగసురులైనటువంటి నందీశ్వరుడు తిమ్మరసుల గురించి చెప్తున్నాను నేను, అట్లాంటి వాళ్ళ గురించి కాదు అన్నాడు. చివరి పాదం వచ్చేటప్పటికి మెడలో వజ్రాల హారం పడేటప్పటికి సత్యస్ఫూర్తి మారిపోయింది పాదం. నేను అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి రాలేదండి. మంత్రీశ్వరుడు తిమ్మరుందో ఇటువంటి మంత్రీశ్వరుడు గురించి చెప్పడానికి వచ్చాను, కానీ అదే అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడానండి. అంటే అంత సత్య చమత్కారము రాజులకు. అందుకని పెద్దన బోధు సత్రములు పృథ్వీ లేదని మీరు ఎరుంగలే, పెద్దన కీలరించినను పెద్దనకి మీకు కృష్ణాన్రూప అన్నాడు. ఆ రాయలు ఎవరైనా పెద్ద అని ముద్దుగా గండపిండియరము చదువుదాము అని నేను బంగారు కడియం తీసుకొస్తే ఎవరు అర్హులు లేరా సభలో అని అన్నాడట రాయల వారు. అంటే అప్పుడు వెంటనే పెద్దన గారు కాలిగా పెట్టారు. పెద్దన కీలరించినాను పెద్దనకి ఇటు కృష్ణాన్రూప, పెద్దనకు నాకు ఇవ్వదలిస్తే పెద్ద అనక నువ్వు ఇచ్చేది పెద్ద ఏముంది, ఓ కడియం బంగారం కొడుకో అని అన్నాడు చమత్కారంగా. పెద్దనకి ఈదలించినను పెద్దనక ఇమ్ము ఇటు కృష్ణాన్రూప అన్నాడు. అనగానే పెద్దన అంత తగిన మహాకవి కాబట్టి అంత రాజు సింహాసనము దిగి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ పాదం సింహాసనం మీద పెట్టి తాను కూర్చునే సింహాసనం మీద పెద్దన గారి పాదము ఎడమ పాదము పెట్టి దానికి ఆ బంగారు గండపిండేరు తొలిగాడు రాయలు. రాయలు అంత గొప్పవాడు రాయలు. కృష్ణదేవరాయలు అంతమంది కవులను పోషించాడు కాబట్టి ఇన్నేళ్ళైనా కృష్ణరాయల పేరు చెప్పుకుంటున్నాను. Please subscribe to our YouTube channel. Like and share this video.